Testimony translated by BY Bible Buddy International into Telugu. సాక్ష్యానికి వెళ్లే ముందు చిన్న మాట. ఈ సంఘటన 2009లో ఇరాన్ దేశంలో జరిగింది. 2020లో ఈ సాక్ష్యం పబ్లిష్ చేయబడింది. అలాగే ఆర్ఆర్కే మూర్తి గారి చేత ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ స్టడీ మెసేజెస్ 4 గంటల నుండి 5 గంటల మధ్య కాలంలో ప్రసారం చేయబడతాయి. ఆసక్తి ఉన్నవారు అలాగే ఆధ్యాత్మిక అభివృద్ధిని కోరుకునేవారు ఆ వీడియోస్ని చూడండి. మీరు ఒకవేళ ఆ వీడియోస్ చూడడం ఇష్టం లేకపోయినా ఆ వీడియోస్ని పెట్టి ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయడం మాత్రం చేయకండి. ఎందుకంటే కేవలం ఆర్ఆర్కే మూర్తి గారి వీడియో కాదు, పలు రకాల థియాలజీస్, పలు రకాల అపోలజిటిక్, పలు రకాల ఇంటర్నేషనల్ సాక్ష్యాలు తెలుగులో అనువదించడానికి, ఇంకా పలువిధ కార్యక్రమాలు ఈ యొక్క ఛానల్ ద్వారా క్రైస్తవ విశ్వాసాన్ని అభివృద్ధిలోనికి నడిపించడానికి పాటుపడడానికి ప్రసారం చేయబడతాయి. సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసిన వారు అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయకండి. అలా వీడియో నచ్చితే చివరి వరకు చూసిన తర్వాత లైక్ చేయడము, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడము, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయడము గుర్తు చేసుకోగలరని ప్రభు పేరట మనం చేయొచ్చు. మొదటిగా మమ్మలను ఇక్కడికి ఆహ్వానించి మా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములను తెలియచేయుచున్నాము. అలాగే మేము చెరసాల్లో ఉన్నప్పుడు మీలో చాలామంది మా కొరకు ప్రార్థన చేసి మాకు సపోర్ట్ చేసి ఉన్నారని మేము విని ఉన్నాము. సో మేము మీతో ఇలా ఉండడము గొప్ప ఆశీర్వకరంగాను ధన్యకరంగాను భావించి మీతో మా సాక్ష్యం పంచుకొనటానికి గౌరవప్రదంగా మేము మా హృదయపూర్వక వందనములు మరొకసారి తెలియచేయచ్చు ఉన్నాము. నా పేరు మ్యాజీ. నేను దాదాపు క్రైస్తవులుగా మారి 15 సంవత్సరములు అయింది. నేను నా చిన్నతనం నుండి బాగా దేవుణ్ణి ప్రేమించేదాన్ని. సో ఆయన గూర్చి బాగా తెలుసుకోవాలని రీసెర్చ్ సత్యం కొరకు వెతికేదానిని. కానీ నేను ముస్లిం దేశంలోని ముస్లిం కుటుంబంలో పుట్టడం వలన నా చాలా ప్రశ్నలకు సరియల జవాబు చెప్పకపోవడం వలన, సరియల ప్రభావం వలన నాకు జవాబులు దొరికేవి కాదు. ఇస్లాం దేవుని గురించి చెప్పే విధానం ఏమిటంటే, మానవులందరినీ పరిపాలించే దేవుడు మానవుల పాపాలందు ఇష్టం ఉండదు, ఇష్టపడడు. కాబట్టి మానవులను కేవలం ఆయన శిక్షిస్తూ ఉంటాడు. సో ఇస్లాం చెప్పేదంతా దేవుడు మానవులను శిక్షిస్తాడనే చెప్తూ ఉంటుంది. అలా ఇస్లాం మాట్లాడేది మొత్తం కేవలం పనిష్మెంట్ గురించే. నాకు చాలా ప్రశ్నలు ఉండేవి. నా ప్రశ్న, నేను దేవునితో మాట్లాడటానికి అరబిక్ భాషలోనే ఎందుకు మాట్లాడాలి? నా మాతృభాషలో నేను మాట్లాడకూడదా? నేను పూజించే ఈ దేవునికి నా మాతృభాష రాదా? నా మాతృభాష అర్థం అవ్వదా? ఆయన ప్రపంచాన్ని పరిపాలించే ప్రపంచానికి దేవుడు, నాకు దేవుడైతే అన్ని భాషలు అర్థం చేసుకోవాలి కదా. నేనెందుకు ఆయనకు అరబిక్ భాషలోనే ప్రార్థన చేయాలి అని ఇలా చాలా ప్రశ్నలు నాకు ఉండేవి. సో నా ప్రశ్నలకు సమాధానం కావాలని నా స్కూల్ జీవితంలో స్కూళ్ళలో ప్రతి ప్రదేశంలో నేను వెతికేదాన్ని. కానీ ఎక్కడా నాకు సరైన సమాధానాలు దొరికేవి కావు. ఈ ప్రశ్నలన్నిటికీ నాకు సమాధానం దొరకకపోయినా వాటినన్నిటినీ పక్కన పెట్టి నా మతమైన ఇస్లాంను ఆచరించడానికి, దాన్ని వెంబడించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉండేదాన్ని. అలాగే దాన్ని బోధిస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే ఒకవేళ నేనే తప్పై ఉండవచ్చు కదా, సత్యము దానికి అదే తెలియజెప్పబడుతుంది. ఆ సత్యము ఇస్లామిక్ రూల్ వలన ఎప్పటికైనా అది నాకు తెలియచెప్పబడుతుంది. ఒకరోజు నేను దాన్ని తెలుసుకుంటాను అని అనుకునేదానిని. అందువలన 2 సంవత్సరములు ఏమాత్రం కూడా ఆపకుండా నమాజ్ చేస్తూ, ఏమాత్రం విఫలమవకుండా ఖురాన్ చదువుతూ ఉండేదానిని. ఇటువంటి ప్రార్థనలు చదవడము వంటి భక్తి కార్యక్రమం వలన నేను నా దేవునితో దగ్గరగా ఉన్నాను, నా దేవుడు నా దగ్గర ఉన్నాడు అన్న ఫీలింగ్, అనుభూతి నాకు ఎప్పుడూ కూడా కలగలేదు. కానీ దానికి కాంట్రరీగా ఈ భక్తి కార్యక్రమాల ద్వారా రోజు రోజుకి దేవుడు దూరం అవుతున్నాడు అన్నట్టుగానే అనిపించేది. సో ఈ నమాజు, ఈ యొక్క చదవడం, ఇవన్నీ కూడా బలవంతకరంగా ఒక రొటీన్గా చేస్తుండేదాన్ని, కానీ ఇష్టపూర్వకంగా చేయలేకపోయేదాన్ని. కానీ మొదటిసారి దాదాపు నా 17వ ఏటన దేవుడు కలలో నాతో మాట్లాడాడు. ఆ కలలో నాకు తెలియజెప్పింది ఏమిటనంటే, ఒక రియల్ ముస్లిము ఇస్లాం యొక్క ఫేసు, వారి యొక్క క్రూరత్వమును, దానికి వేరుగా దేవుని యొక్క నిజమైన ప్రేమయు, ఆయన వాత్సల్యమును, కృపను ఒక తెల్లని గుర్రం ద్వారా నాకు తెలియచెప్పాడు. అన్ఫార్చునేట్లీ సమయం తక్కువగా ఉన్నందున ఆ కళ యొక్క పూర్తి డీటెయిల్స్ మీకు వివరించలేను. కానీ అది మీరు తెలుసుకోవాలనంటే నేను రచించిన పుస్తకంలో చదివి మీరు తెలుసుకోవచ్చు.
ఆ కళ తర్వాత నేను ఇస్లాం ఆచారాలు, రిలీజియస్ డ్యూటీస్ అన్నీ కూడా పక్కన పెట్టి కేవలం హృదయంలో దేవుని యందు విశ్వాసం ఉంచడమే ప్రాముఖ్యమైనదని ఎరిగి అప్పటి నుంచి నేను నా సంబంధాన్ని దేవునితో మెరుగుపరుచుకుంటూ తండ్రి కుమార్తెల మధ్య ఏ విధమైన సంబంధం కలిగి మాట్లాడుకుంటూ ఉంటారో అలాగే నా లాంగ్వేజ్లో, నా మాతృభాషలో నా దేవునితో నేను మాట్లాడుతూ ఉండేదాన్ని. అంటే ఆచారంతో కాకుండా నా సొంత మాటలతో నా మాతృభాషలో ఆయనకి ప్రార్థన చేసేదాన్ని. అలాగా రోజులు జరుగుతూ ఉండగా ఒకరోజు నేను నా స్నేహితురాలి ద్వారా యేసుక్రీస్తు గురించి విన్నాను. అదేమిటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆయన ఈ లోకానికి వచ్చి మనుషుల యొక్క పాపముల కొరకు తన రక్తం కార్చాడని, మనుషులను తమ పాపం నుంచి విడిపించి జీవంలోనికి ఆయన తీసుకుని వెళ్తాడని నేను విని ఉన్నాను. ఇలా విన్న తర్వాత అదే మొదటిసారి నేను చాలా ఆసక్తి గల దాన్నై అయ్యాను. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎప్పుడూ కూడా నేను అలా వినలేదు. అంతకుముందు నేను యేసు ప్రభు గురించి అనుకునేదాన్ని, ఆయన ఒక ప్రవక్తని. అలాగే మా స్కూల్లో కూడా మేము బోధించబడ్డాము. సో అత్యాసక్తితో నా స్నేహితురాల ద్వారా చెప్పబడినదంతా యేసుక్రీస్తు గురించి సత్యమని, నిజమని, అది నేను ఎలాగ తెలుసుకుంటానని నాతో నేను చెప్పుకుంటూ, ఒకవేళ దాని గురించి ఇతర మతాలు నేను పరిశీలన చేయడం చేయాలని, అప్పుడు నేను ఇతర మతాల గురించి పరిశోధన చేయడం ప్రారంభించి కొంతకాలానికి విసుగు చెంది చిరాకు పుట్టి మానివేశాను. ఇలాగ నాకు చిరాకు వచ్చి చాలా అలసటగా అనిపించి ఈ పరిశోధన అంతా ఎందుకని మోకరించి ప్రార్థన చేసి, దేవా నీవు నాకు సత్యం చూపించు, ఒకవేళ యేసుప్రభు సత్యవంతుడు, యేసుప్రభువే దేవుడు అయితే నన్ను ఆ సత్యంలోనికి నడిపించని నేను ప్రార్థన చేశాను. నీవు నన్ను ఖచ్చితంగా సత్య మార్గమందే నడిపించు, కానీ తప్పుడు మార్గమందు నన్ను నడిపించవద్దని నేను దేవునికి చెప్పాను. ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. అనేక కళల ద్వారా నాకు సత్యాన్ని తెలియచెప్తూ ఉండేవాడు. అదే మొదటిసారి నేను ఇరాన్లో ఉండగా చర్చ్కి వెళ్ళాను. ఆ రోజు చర్చ్కి వెళ్ళిన వెంటనే దేవుడు నాకు విశ్వాసం కలిగించడానికి అనేక సంవత్సరం నుంచి నన్ను పట్టి పీడిస్తున్న వ్యాధి నుంచి నాకు స్వస్థత కలిగించాడు. అలాగే పరిశుద్ధాత్మ చేత బాప్తిసం చెందే అనుభవము, అనగా పరిశుద్ధాత్మ యొక్క ఆనందము చేతను, పరిశుద్ధాత్మ యొక్క గొప్ప శక్తి చేత నింపబడి నా ముందు యేసు ప్రభువారు నిలబడము నేను కొంత సమయం చూస్తూ, ఆయన బంగారంతో చేయబడిన పెద్ద సింహాసనం పక్కన నిలుచుని ఉండడం నేను కొన్ని సెకండ్స్ చూచాను. వెంటనే ఆ సమయంలో నాలో ఉన్న అనుమానాలన్నీ, అప్పటి వరకు నాకు కలిగిన అనుమానాలు, డౌట్స్ అన్నీ కూడా మాయమైపోయాయి. అప్పుడు నాకు కలిగింది, నా మనోనేత్రములు వెలిగించబడి నా కంటి యొక్క పొరలు దేవుడు తీసివేశాడన్న అనుభూతి నాకు కలిగింది. అప్పుడు నన్ను నేను సమర్పించుకుని నా జీవితం అంతా యేసు ప్రభుకి సమర్పణ చేసి ఉన్నాను. అప్పటి నుంచి నేను యేసు ప్రభు గురించి ప్రకటన చేయడం ప్రారంభించాను. యేసు ప్రభు నమ్ముకోమని ఎవరు నన్ను బలవంతం చేయలేదు, ఎవరు నన్ను హిప్నటైజ్ చేయలేదు. ఆయన గూర్చి యేసు ప్రభు గురించి కూడా, క్రైస్తవుల గురించి కూడా ఎవరు నాకు బోధించలేదు. కానీ యేసు ప్రభు ప్రేమను నేను రుచి చూచి ఆయనతో పరిచయం ఏర్పాటు చేసుకుని, ఆయనతో నడుస్తూ, ఆయనతో జీవిస్తూ, ఆయనతో నేను మాట్లాడటం నేను చేస్తూ ఉన్నాను. ఆయన ప్రేమను, ఆయన వాత్సల్యమును, ఆయన సన్నిధిని నేను ఇంతగా అనుభవిస్తూ గొప్ప ప్యాషన్తో ఈ విషయాన్ని అందరికీ తెలియచెప్పాలని, నా తల్లిదండ్రులకు, నా యొక్క స్నేహితులకు అందరికీ నేను తెలియచెప్పాలని ఎంతో వాంఛ కలిగి చేశాను. దేవుని దయ వలన నా ఫ్యామిలీ మొత్తం, మా నాన్నగారు తప్పించి నా యొక్క కుటుంబం మొత్తం క్రైస్తవులయ్యారు, యేసు ప్రభుని నమ్ముకొని ఉన్నారు. Praise the Lord. నా పేరు మరియాం. నేను కూడా యేసు ప్రభుని నమ్ముకుని క్రైస్తవురాలుగా మారి 15 సంవత్సరములు అయింది. ఆ సమయంలో మేమిద్దరం ఒకరంటే ఒకరికి తెలియదు. గత 9 సంవత్సరాల నుంచే మేమిద్దరము స్నేహితురాలుమై ఒకరంటే ఒకరికి తెలుసు. నా చిన్నతనం నుండి నేను కూడా దేవుని గురించి తెలుసుకోవడానికి, సత్యం గురించి తెలుసుకోవడానికి, దేవునితో సరైన సంబంధం పెట్టుకోవడానికి చాలా ప్యాషనేట్గా, ఆసక్తి గల దాన్ని ఉండేదానిని. మీకు తెలుసు, ఇరాన్ వంటి ఇస్లామిక్ దేశాలలో ఆ యొక్క ఇస్లామిక్ లా ఎంత కఠినంగా ఉంటాయో, ప్రజలు సత్యం తెలుసుకోవడానికి వీలుగా ఉండకుండా ప్రజలు సత్యం నుంచి దూరంగా పెట్టడానికి ఆ లాస్ అంత కఠినంగా ఉంటుంది. స్కూల్ నుండే పిల్లల్ని బలవంతంగా ఖురాన్ చదివించడం, అరబిక్లో బలవంతంగా నమాజ్ చేయించడం, ఇస్లామిక్ వేరే పుస్తకాలను కూడా బలవంతంగా చదివించడం, అలాగే ఇస్లామిక్ రూల్స్ రెగ్యులేషన్ ఫాలో అవడానికి బలవంతం చేస్తారు. సో అలా నేను కూడా బలవంతంగా చేసేదానిని.
అలా నేను యుక్త వయసులో ఉన్నప్పుడు యేసు ప్రభు గురించి విన్నదల్లా ఆయన ఒక ప్రేమ శాంతి గల ప్రవక్త మాత్రమే. అలాగే నా మనసులో ప్రశ్నలు ఉండేవి. నా దేవుడైన అల్లాతో నేను ఎలాగ సమీప సహవాస సంబంధం పెట్టుకోవాలి, సత్యము ఎలాగ నేను తెలుసుకోవాలి అనే తపన సంబంధమైన వాంఛ కోరికలు నాలో మెదులుతూ ఉండేవి. నేను నమ్ముతున్నాను చాలామంది ఇరానీలు నా వల్లే స్ట్రగుల్ పడుతూ సత్యం తెలుసుకోవాలని తపనతో చాలా ప్రశ్నలు కలిగి ఉంటారు. అలాగే నాకు కూడా నా చిన్నతనంలో చాలా ప్రశ్నలు ఉండేవి. అవన్నీ కూడా ఖురాన్ గురించి, ఇస్లామిక్ గురించి. ఆ ప్రశ్నలన్నీ నన్ను చాలాసార్లు నిరుత్సాహంలోనికి, అయోమయ స్థితిలోనికి నెట్టేస్తూ ఉండేవి. సో నేను సత్యాన్ని తెలుసుకోవడానికి, ఖురాన్ గురించి ప్రశ్నలకు క్లారిఫై సమాధానం తెలుసుకోవడానికి అనేక ఇస్లామిక్ బుక్స్, వివిధ సంబంధమైన ఖురాన్ ట్రాన్స్లేషన్స్, ఇతర మతాలకు సంబంధించిన పుస్తకాలు కూడా చదువుతూ ఉండి అనేక మతాలకు సంబంధించిన మీటింగ్స్ను కూడా అనేకసార్లు నేను హాజరవుతూ ఉండేదానిని. నమాజు అరబిక్లో చేస్తూ ఉండేదానిని. నేను నా స్వయాన అనేక మతాల గురించి అన్వేషణ కూడా చేస్తూ ఉండేదానిని. కానీ ఇవేమీ నాకు సత్యం తెలియచేయడానికి సహాయము చేయలేదు. సత్యం గురించి నా దాహాన్ని తీర్చి చలార్చును లేదు. నాకు బాగా గుర్తుంది, నేను చాలా డిసప్పాయింట్ అయ్యి దేవుడు నాకు దూరంగా ఉన్నాడని అనిపించి, సో నేను ఎటువంటి మతాన్ని కూడా ఫాలో అవ్వడం మంచిది కాదు, ఫాలో అవ్వకుండా ఉండడం మంచిదని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే అర్థం లేని ఇస్లామిక్ రూల్స్ వల్ల చాలా చిరాకు వచ్చి దేవుడు ఎక్కడో ఉన్నాడని అనిపించే ఒక అలసట నాకు వచ్చింది. సో దేవుడు ఎక్కడో ఉన్నాడు, ఆయనతో మాట్లాడడానికి వీలు లేదు కదా, ఆయన పట్టుకోవడానికి వీలు లేదు కదా, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో సంబంధం కలగడానికి నాకు వీలు లేదు కదా, నాకెందుకు ఈ పరిశోధన అంతా అని చెప్పి క్రమేపీ పరిశోధన అంతా కూడా నేను ఆఫ్ చేసేసాను. కానీ నేను ఎప్పుడైనా ఒంటరిగా ఉండినప్పుడు, అనగా రాత్రి మాటలు ఎస్పెషలీ, నేను ఆకాశం వైపుకు చూచి, దేవా నీవు ఉంటే నీ గురించి నాకు తెలియచెప్పు, సత్యాన్ని గురించి నాకు తెలియచెప్పు అని అంటూ ఉండేదానిని. బైబిల్ చెప్పింది మీకు తెలుసు కదా, మీరు దేవుని వెతుకుడి, అప్పుడు ఆయన మీకు దొరుకుతాడు. అలాగే ఆయనతో సహవాస సంబంధాలు పెట్టుకోవాలని కోరిక, వాంఛ కలిగి ఉంటే అనేక విధములుగా ఆయన నీకు తను గూర్చి ప్రత్యక్షపరుచుకుంటాడన్న విషయం మనందరికీ తెలుసు. అయితే నాకు సంబంధించి నా జీవితంలో నేను ఒక పుస్తకం ఒకరోజు పొంది ఉన్నాను. ఆ పుస్తకము లూకా సువార్తకు సంబంధించిన కొంత భాగము. ఆ పుస్తక పేరు హిజ్ నేమ్ ఈజ్ వండర్ఫుల్. ఆ పుస్తకం నాకు నా సిస్టర్ ఇచ్చింది. ఆమె చదువుతున్న యూనివర్సిటీలో మ్యాన్ ఆఫ్ ద చర్చ్ అనేవారు ఆమెకు ఆ పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకము ఆమె నాకు ఇచ్చినప్పుడు ఆమె అందే, ఈ పుస్తకాన్ని పూర్తిగా చదువు, కానీ లాస్ట్ పేజీ మాత్రం చదవద్దంది. ఎందుకంటే లాస్ట్ పేజీలో ఉన్నదంతా క్రైస్తవులుగా ఎలా మారాలి, మారడానికి యేసు ప్రభుని ఎలా నమ్ముకోవాలి, ఎలా ప్రార్థన చేయాలన్న విషయం చెప్పబడిందని ఆమె అంది. ఆమె స్ట్రిక్ట్గా ఇస్లాం ఫాలో అయ్యే వ్యక్తి కాకపోయినా, లేక ఏ ఇతర మతాలను ఫాలో అయ్యే వ్యక్తి కాకపోయినా, ఏవో యేసుప్రభు గురించి కొన్ని ప్రశ్నల సమాధానాల కొరకు, యేసుప్రభు దేవుని కుమారుడంట, బైబిల్ ఏం చెప్తుంది అది తెలుసుకోవడానికి ఆ పుస్తకం ఆమె తీసుకుంది. అది అలా ఆమె తీసుకుని ఆమె చదివిన తర్వాత నాకు ఇచ్చింది. ఆ పుస్తకం నేను తీసుకున్న వెంటనే నా రూమ్కి వెళ్ళి నేను అది చదవడం ప్రారంభించాను. అలా ఆ పుస్తకం చదువుతుండగా మొదటి పేజీ నుండే నా హృదయం కదిలింపబడడం నేను గమనించాను. ఆ పుస్తకం చదువుతుండగా నా కళ్ళంట నీళ్లు వచ్చి కన్నీరు పశ్చాత్తాపం కలిగి ఉన్నాను. యేసుప్రభు నా ముందుటే ఉండి యేసుప్రభు యొక్క సన్నిధి నా యొక్క రూమ్లో ఉన్నట్టుగా నాకు అనుభూతి కలిగి ఎంతో ఆదరింపబడ్డాను. ఆ పుస్తకం చదువుతూ ఉండగా ఇంతకుముందే ఆ పదాలు నేను విన్నట్టుగాను, ఇంతకుముందే ఆ పదాలు, ఆ యొక్క వాక్యాలు నాకు తెలిసినట్టే అనుభూతి నాకు కలుగుతూ ఉంది. నేను పోగొట్టుకున్నది తిరిగి పొందిన అనుభవం నాకు కలిగింది. నేను నమ్ముతున్నాను ఆ రోజే నేను యేసుప్రభువుని కలుసుకోవడానికి అవకాశంగా నాకు ఇవ్వబడిందని. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఎవరో బలవంతంగానో లేకపోతే చర్చికి వెళ్ళడం ద్వారానో, ఎవరో బోధించడం ద్వారా నేను యేసుప్రభు గురించి తెలుసుకోలేదు. కానీ యేసుప్రభు వారే స్వయంగా తన గురించి తను ప్రత్యక్షపరుచుకుని సువార్త రక్షణ గురించి నాకు వ్యక్తిగతంగా ప్రత్యక్షపరిచాడు. అంతకుముందు నుంచే నేను దాన్ని అంగీకరించడానికి ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను సిద్ధపరిచాడని నేను చెబుతూ ఉంటాను. ఆ పుస్తకం చదివిన 2-3 గంటలకే ఎటువంటి అనుమానం లేకుండా నా హృదయాన్ని యేసుప్రభు వారికి ఇచ్చి, ఆ పుస్తకంలో రచించబడిన ప్రార్థన నేను చేసి హృదయపూర్వకంగా ఆయన్ని నా హృదయంలోనికి స్వీకరించి ఉన్నాను. So you were both 17 when you independently when you became Christians, and immediately you had this passion, didn't you,
to tell other people. I think you met at it's kind of like a Bible college in Turkey, and then you had this passion to go out and tell people. What did you do about that? కాలేజీలో మీరు ఒకరితో ఒకరు కలుసుకున్న తర్వాత ప్రజలతో చెప్పడానికి దేవుని ఎడల ఉన్న మీ అత్యాసక్తిని బట్టి మీరు ఏం చేశారో చెప్పండి. అది 2005 సంవత్సరం మేము మొదటగా కలుసుకున్నది ఏమిటంటే, నేను టర్కీలో ఉన్న బైబిల్ కాలేజీలోనికి థియాలజీ చదవడానికి వెళ్ళాను. ఆమె కూడా అక్కడికి వచ్చింది. అదే మొదటిసారి మేము కలుసుకున్నాము. ఇలా మేము బైబిల్ కాలేజీలో చదువుతూ ఫ్రెండ్స్ అయ్యి బైబిల్ కాలేజీలో థియాలజీ చదివిన తర్వాత మా దేశం పట్లను, మా కుటుంబాల పట్ల, మా ప్రజల పట్ల ఉన్న భారాన్ని బట్టి ఇద్దరికి ఒకే గురి ఉండడం వల్ల మేము ఇరాన్ దేశం తిరిగి వెళ్ళాలని నిర్ణయం తీసుకొని ఉన్నాము. దేవుడు మాలో అటువంటి గురి పెట్టాడు కాబట్టి ఇరాన్లో దేవుని సేవ చేయడము ఎంతో కష్టమని తెలిసినా కూడా మేమిద్దరము కూడా ఒకే ఉద్దేశం కలిగి ఉండి అక్కడే సేవ చేయాలన్న ఉద్దేశంని మేము కలిగి ఉండి ఇరాన్కి వెళ్ళి ఉన్నాము. మా సాక్ష్యము మేము దేవుని యొక్క ప్రేమను ఎంతగా రుచి చూసామో, ఆయన యొక్క వాత్సల్యం మేము ఎంతగా ఎరిగి ఉన్నామో అదంతా కూడా మా సొంత ప్రజలతో పంచుకోవాలన్న ఉద్దేశము, ఆసక్తి, భారం చేతనే మేము టర్కీ నుండి ఇరాన్ తిరిగి వెళ్ళి ఉన్నాము. టర్కీ నుంచి ఇరాన్ తిరిగి వెళ్ళిన తర్వాత మొదటి కొన్ని నెలల్లో ఈ ఇరాన్లో దేవుని సేవ ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో, ఏం చేయాలో అన్న విషయం మాకు అర్థం కాలేదు. ఎస్పెషల్లీ మేము ఆడవారమై ఉన్నాం కాబట్టి. అలా అర్థం కాక కొన్ని నెలల వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలా ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతుండగా ఒకరోజు దేవుడు బైబిల్ ద్వారా నాతో మాట్లాడి ఇరాన్ యొక్క పరిస్థితి గురించి చూపించాడు. అది ఎలాగంటే, ఇరాన్ ఒక పెద్ద పొలంలాగా ఉండి ఆ పొలంలో ఒక విత్తనం కూడా లేదు అన్నట్టు. మొదట మీరు విత్తనాలు జల్లండి, జల్లిన తర్వాత ఆ విత్తనాలు నేను పరిశుద్ధాత్మ ద్వారా ఫలింపులోనికి, అభివృద్ధిలోనికి తీసుకుని వస్తానని దేవుడు చెప్పాడు. అలాగే నా స్నేహితురాలైన మరియం కూడా దేవుడు దర్శనం ద్వారా మాట్లాడి, మీరు ఇరాన్ పీపుల్కు ఇవాంజలైజ్ సువార్త ప్రకటించండి, అది ఎలాగంటే బైబిల్ను బైబిల్ను పంచడం ద్వారా చేయండి అని దేవుడు స్వప్నం ద్వారా ఆమెతో మాట్లాడాడు. ఎందుకంటే ఇరాన్లో ఉండే బైబిల్ అబద్ధకరమైనది, అది ఇస్లాంకి అనుకూలంగా ఉండే బైబిల్. దాని పేరు బర్నబాస్ వెర్షన్. మా బైబిల్ ఏం చెప్తుందంటే, తర్వాత మహమ్మదు వస్తాడు, యేసు ప్రభు వస్తాడు. యేసు ప్రభు ఒక ప్రవక్తని మాత్రమే చెప్తుంది. ఈ ఫాల్స్ బైబిల్ని ఇరాన్ గవర్నమెంట్ అధికారంగా ముద్రించి వాటిని బుక్ స్టోర్స్లోకి అమ్ముతూ ఉంటుంది. అందువలన మేము నిర్ణయం తీసుకున్నాము, నిజమైన పరిశుద్ధ గ్రంథము, సత్యమైన బైబిల్ మాత్రమే ప్రజల చేతిలో పెట్టాలని. అప్పుడే వారికి సత్యం తెలుస్తుంది. కానీ ఆ సమయంలో మేము పంచడానికి మా దగ్గర బైబిల్స్ లేవు. అప్పుడు మేము లండన్లో ఉన్న తెలిసిన మా పాస్టర్ గారికి ఫోన్ చేసి ఉన్నాము. ఆయన లండన్లో ఇలాం మినిస్ట్రీకి డైరెక్టర్. ఆయనతో మేము అన్నాము, ఇరాన్లోనికి మా దగ్గరికి వేల కొలది కొత్త నిబంధన బైబిల్ పంపించమని మేము అడిగాము. వారు ఇరాన్లోనికి బైబిల్ పంపించడం అన్నది అంత సులువైన పని కాదు, అంత ఈజీ కాదు. సో వారు ఇరాన్లోకి బైబిల్ పంపించాలనంటే చట్ట వ్యతిరేకమైన ఇల్లీగల్ దారి వారు వెతకాలి. ఇల్లీగల్ వే, స్మగ్లింగ్ ద్వారానే ఇరాన్లోకి కొత్త నిబంధన బైబిల్ను వారు పంపించవలసి ఉంటుంది. సో అలా బైబిల్ తీసుకురావడం చాలా కష్టం కాబట్టి మరలా మేము కొన్ని నెలల వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవునికి మహిమకరంగా కొన్ని నెలల తర్వాత మేము కొత్త నిబంధన బైబిల్ను పొంది ఉన్నాము. ఆ కొత్త నిబంధన బైబిల్ను మేము పొందుకున్న తర్వాత వాటిని పంచడం ప్రారంభించాము. బైబిల్ని పెంచడం మొదటి మా మిషన్ తెహ్రాన్, ఇరాన్ యొక్క రాజధానిలోనే మేము మొదలుపెట్టాము. ఇరాన్ రాజధాని తెహ్రాన్ యొక్క మ్యాప్ మేము కొనుక్కొని ఉన్నాము. ఆ మ్యాప్ను మేము గోడకి తగిలించి ఆ మ్యాప్ ద్వారా పట్టణం యొక్క ప్రాంతాలను తెలుసుకుని పట్టణం యొక్క ఉత్తర భాగం నుండి దక్షిణ భాగం వరకు బైబిల్ని పంచడం ప్రారంభించాము. ఆ మ్యాప్ మేము రచించిన మా పుస్తకంలో ఉందని మీరు చూడవచ్చు. సాధారణంగా రాత్రి వేళ మేము మా వెనకాల బ్యాగ్ తగిలించుకుని వాటిలో ఒక 114 బైబిల్ వరకు కొత్త నిబంధనలు తీసుకుని వెళ్ళేవారము. ఆ తెహ్రాన్ నగరంలో కొన్ని ప్రాంతాలను మేము విజిట్ చేసి ఆ క్రొత్త నిబంధన బైబిల్ ఇంటి ముందర ఆ ఇంట్లో వారు తీసుకోవడానికి అనుకూలంగా గేటుకు తగిలించి ఉన్న ఒక బాక్స్ వంటి ఉండేవి. ఆ బాక్స్లో పెడుతూ ఉండేవారు. వాటిని మెయిల్ బాక్స్ అంటారు. కొన్నిసార్లు ఒక ప్రాంతాన్ని కవర్ చేయడానికి 8 గంటలు 9 గంటలు నడవలసి వస్తూ ఉండేది. అలా నడిచేవారము. ఆ రాత్రి సమయంలో 8 గంటలు 9 గంటలు నడిచి బైబిల్ మొత్తం ఆ ప్రాంతం అంతా పెట్టేవారము. కానీ మాకు ఎటువంటి హాని సంభవించేది కాదు. దేవుడు మాకు తోడుగా ఉండేవాడు. అలా 3 సంవత్సరాలకి తెహ్రాన్ ప్రాంతం అంతా 20,000 క్రొత్త నిబంధన బైబిల్ను పంచిపెట్టాము. ప్రతిరోజు మాకు ఏమీ సంభవించేది కాదు. ప్రతిరోజు మేము దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క తోడును మేము మాతో చూస్తూ ఉండేవారము. ప్రతిరోజు మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉండేవాడు.
ఎలాగ మమ్మల్ని ఆయన ప్రొటెక్ట్ చేసి ఉన్నాడో, ఎలాగ మాతో ఆయన ఉన్నాడో అవన్నీ కూడా మేము పుస్తకంలో రచించున్నాము. ఆ పుస్తకంలో వాటిని మీరు చదవవచ్చు. అలాగా ఆయన మా జీవితంలో అనేక అద్భుతాలు చేసి ఆ అద్భుతాల ద్వారాను మా విశ్వాసం బలపరుస్తూ దృఢపరుస్తూ మమ్మల్ని స్థిరపరుస్తూ ఉండేవాడు. అలా దేవుని సన్నిధి మాతో ఉండడం మాకు చాలా ఆనందకరంగా ఉండేది. నేను అనుభవపూర్వకంగా విశ్వాసంతో చెప్పేది ఏమిటంటే, మనలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని చేతిలో ఒక ఆయుధముగా వాడబడి ఆయన సువార్తను అనేకులకు ప్రకటించాలన్న వాంఛ మనం కలిగి ఉండి ఆయన యందు మనం విశ్వాసము, ఆ యొక్క నమ్మకము, ఆ యొక్క దృఢమైన నిశ్చయత కలిగి ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యముల చేత అద్భుతముల చేత మనల్ని వాడుకుంటాడు. నేను ఒక్కరినే, లేకపోతే మేము కొద్దిమంది వారమే, మమ్మల్ని దేవుడు ఎలా వాడుకుంటాడో, మేము బలహీనము, మాకు ఆస్తి లేదు, మాకు ఆరోగ్యం లేదు, మాకు ఇది లేదు అది లేదు కాబట్టి దేవుడు మమ్మల్ని వాడుకోడు అని అనుకోవద్దు. ఎందుకంటే ఆ వాడుకోవడం అనేది మనుషుల నుండి వచ్చింది కాదు, అది దేవుని నుండి వచ్చింది మాత్రమే. మనము జస్ట్ ఆయన మీద ఆధారపడి ఆయన ఏ విధంగా ఉపయోగిస్తాడో ఆ విధంగా ఉపయోగపడడానికి ఆయన వైపుకు మనం చూడాలి అంతే. అసాధ్యమైనవి సాధ్యమైనట్టు చేసేవాడు ఆయనే. ఇలా మేము తెహరాన్ పట్టణం అంతా 3 సంవత్సరాల్లో 20,000 బైబిల్ కొత్త నిబంధన పంచిన తర్వాత అప్పుడు ఇరాన్ గవర్నమెంట్ పార్లమెంటులో తెహరాన్ పట్టణం, ఇరాన్ రాజధాని అయిన పట్టణంలో ఒక క్రైస్తవ పెద్ద సమూహము బైబిళ్ళు పంచుతూ ఉన్నదని వారు అక్కడ గొడవ చేసి వారు వాయిస్ని ఇష్యూను రైజ్ చేసి ఉన్నారు. దాన్ని మేము విని ఉన్నాము. ప్రైజ్ గాడ్, అది వారికి తెలియదు. మేమిద్దరమే కేవలం రాత్రిపూట బ్యాగ్ తగిలించుకుని 20,000 బైబిల్ ఆ పట్టణం అంతా పంచిపెట్టామని. అది పెద్ద క్రైస్తవ సమూహము, పెద్ద క్రైస్తవ గ్రూప్ కాదని. మేమిద్దరమే ఆ పని చేసామని వారికి తెలిస్తే వెంటనే మాకు ఉరిశిక్ష విధించేవారు. ప్రైజ్ గాడ్, మేము అరెస్ట్ అయిన తర్వాత కూడా మేమిద్దరమే ఆ పని చేసామన్న విషయం వారికి తెలియదు. మేము కాకుండా మా వెనకాల చాలా పెద్ద గ్రూప్ ఉండి చాలామంది క్రైస్తవులు కలిపి ఆ పని చేశామని వారు అనుకున్నారు. మేము ఖచ్చితంగా చెప్తున్నాము, ఇప్పుడు మా పుస్తకము వారు చదివి లేకపోతే మా సాక్ష్యాలు వారు విని ఆ పని చేసింది మేమిద్దరమైన వారు తెలుసుకుని చాలా డిసప్పాయింట్ అయ్యి మమ్మల్ని జైల్లోంచి ఎందుకు విడిచిపెట్టారని వారు నొచ్చుకుంటారు. ఇలా ఈ పంచడం అయిపోయిన తర్వాత మేము ఇళ్లలో సంఘాలను ప్రారంభించాము. ఒకటి వేశ్యల మధ్య, మరొకటి యవనస్తుల మధ్య. ఆ సంఘాలు కూడా మా అపార్ట్మెంట్లోనే. వేశ్యల మధ్యను సంఘాల మధ్యను ఆ యొక్క యవనస్తుల మధ్యను దేవుడు ఎంతంతటి గొప్ప కార్యాలు చేశాడో అది చెప్పాలంటే అది వేరే విషయం. కానీ మేము ఈ సంఘాలు స్టార్ట్ చేయడంతో పాటు మేము మనుషులకు సువార్త ప్రకటించడం ప్రారంభించాం. మేము ఏ పని మీద వెళ్ళినా, ఉదాహరణకి షాపింగ్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా అక్కడ మనుషులతో మాట్లాడి వారికి ఒక బహుమతిగా వారి చేతిలో బైబిల్ పెడుతూ ఉండేవారము. మేము ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోట దేవుని మాటలు చెప్తూ ఉండేవారము. మేము ఈ కార్యక్రమాలన్నీ చేయటము ఇరాన్ దేశంలో ఇల్లీగల్, అంటే చట్టానికి వ్యతిరేకమైనవి. ఎందుకంటే ఇస్లాం తప్ప ఇరాన్ దేశంలో ఏ మతాన్ని ప్రకటించడానికి రైట్స్ లేవు. వారు ప్రకటించాలంటే కేవలం ఇస్లాంనే ప్రకటించాలి. మేము ఇలా చేస్తుండగా ఇస్లాంలో కొంతమంది స్ట్రిక్ట్ ముస్లిమ్స్ అల్లరి మోకలు మేమేమి కార్యక్రమాలు చేస్తున్నావా అని వాటిని గమనించి వాటిని గురించి తెలుసుకుని మా గురించి మా కార్యక్రమాల గురించి ఇరాన్ ప్రభుత్వానికి వారు రిపోర్ట్ చేసి కంప్లైంట్ చేశారు. అప్పుడు ఇరాన్ ప్రభుత్వం 2009లో మమ్మల్ని అరెస్ట్ చేసింది. Tell us about that. You were arrested. What happened? మీరు అరెస్ట్ అయిన తర్వాత ఏం జరిగిందో చెప్పండి. అది మార్చి 2009. ఒక రోజున మార్జియాకు ఒక అజ్ఞాతమైన వ్యక్తి నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ యొక్క అర్థం ఏమిటంటే, మార్జియాకు ఒక కారు ఉంది, ఆ కారు సరిగా లేదని కాగితాల విషయంలోనూ ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో కలవాలని అతను ఆ ఫోన్లో అన్నాడు. ఆ ఫోన్ కాల్ ఎడల మా ఇద్దరికి అనుమానం వచ్చింది. ఎందుకంటే కొన్ని నెలల నుంచి మాకు ఏదో చెడు జరగబోతుందని ఒక స్ట్రేంజ్ ఫీలింగ్, అజ్ఞాతమైన ఒక విధమైన భావన మాలో కలుగుతూ ఉంది. అప్పుడు మార్జియా నేను ప్రార్థన చేసి ఉన్నాము. మరునాడు మార్జియా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. నేను ఇంటి దగ్గరే ఉండి పళ్ళ వైద్య నిమిత్తం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వచ్చి ఉన్నాను. అది సాయంత్రం. ఇంకా మార్జియా రాలేదేమిటని నేను ఆమె కొరకు కనిపెట్టుచూ ఉన్నాను. మార్జియా ఒక ఆమె పోలీస్ స్టేషన్ నుంచి తిరిగి రావాల్సి ఉంది. సడన్గా ఆకస్మికంగా గది బయట నుంచి గదిలో ఉన్న నాకు మార్జియా స్వరమే కాకుండా మార్జియాతో పాటు కొంతమంది స్వరం నాకు వినబడుతూ ఉంది. ఎవరాని వారు నేను వారిని తొంగి చూచినప్పుడు మార్జియాతో పాటు ఆమె వెనకాల ఒక 3 గార్డులు నిలబడి ఉండడం నేను చూశాను. ఆ వెంటనే నేను షాక్కు గురయ్యాను. నేనేమి చేయాలో నాకు అర్థం కాలేదు. వెంటనే మా ఫోన్లు దాచి
మా యొద్దకు వస్తున్న క్రైస్తుల పేర్లే కానీ మేము నడిపిస్తున్న చర్చి యొక్క సంఘస్థుల పేర్లు అని వారికి తెలియకూడదని, లేకపోతే నేను ఫోన్ చేసి సంఘస్థుల్లో ఎవరికైనా వారిని హెచ్చరించి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం ప్రమాదం పొంచిందో వారికి తెలియచెప్పాలని నేను అనుకున్నాను. కానీ ఏమీ కూడా వారికి చెప్పలేకపోను, ఏది కూడా చేయలేకపోను, ఏది అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఏ మంచి నిర్ణయం నేను తీసుకోలేక నేను డోర్ ఓపెన్ చేశాను. వెంటనే వారు లోనకు వచ్చారు. వారు రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే మేముంటున్న అపార్ట్మెంట్లో ప్రతి గది నలుమూలకు వెళ్ళి వస్తువులను చిందరాబందరం లాగి మాకు కలిగిన వస్తువులను, మాకు కలిగిన బైబిల్స్నే కానీ, క్రైస్తవ మూవీస్నే కానీ, మరి మాకు కలిగిన ప్రతి వస్తువును వారికి కావాల్సినవన్నీ కూడా వారు తీసుకుని వాటిని సెక్యూరిటీ పోలీస్కి హ్యాండ్ అవుట్ చేశారు. ఆ వస్తువులతో పాటు మమ్మల్ని ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి మమ్మల్ని బయట నిలబెట్టారు. ఒక రోజంతా మమ్మల్ని నిలబెట్టుచు అనేక గంటలు మమ్మల్ని ఒకరి తర్వాత ఒకరు ఇంట్రోగేషన్ చేయడం మొదలుపెట్టారు. మమ్మల్ని ఇంటర్గేట్ చేసిన వ్యక్తి బేస్మెంట్లో ఉన్న అసహ్యకరమైన చీకటి గదిలోనికి పంపి మమ్మల్ని భౌతికంగా టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. వారు అలాగా మమ్మల్ని టార్చర్ భౌతికంగా పెడుతూ అతను మాతో అన్నాడు, మీ క్రైస్తవుకు సంబంధించిన నెట్వర్కే కానీ, మీ క్రైస్తవ స్నేహితులే కానీ, మీ క్రైస్తవుకు సంబంధించిన ప్రతి సమాచారం, అనగా మీ వెనకాల ఎవరున్నారో, ఎలాగ ఇది జరుగుతుందో, ప్రతి యాక్టివిటీస్కి సంబంధించిన సమాచారం అంతా మీరు మాకు చెప్పాలి. మీరు మాకు చెప్పకపోతే రక్తం కొక్కున్నంత వరకు కూడా మేము మిమ్మల్ని కొడతామని మమ్మల్ని అదిరిస్తూ బెదిరించారు. వారు భూమి మీద అదే మా చివరి రోజు అనిపించింది. అదే మా చివరి రోజు అని ఆ రోజునే ఆ చీకటి గదిలోనూ మార్జియా నేను ఒకరినొకరు కౌగులించుకుని ఒకరికొకరు గుడ్ బై చెప్పుకున్నాం. వారు పెట్టే ఫిజికల్ టార్చర్కి, బెదిరింపులకు మేము చాలా హడలిపోయాం. మా నోటంటా మాట కూడా రావడం లేదు. మాట్లాడడానికి మా గొంతుకులు ఎండిపోయినవి, మా నోరులు ఆరిపోయినవి. ఆ క్షణంలో మేము ఒకటే చేయగలుగుతున్నాం, అదేమిటంటే ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన చేయడానికి కూడా మా నోటంట మాట రావటం లేదు. మా మాతృభాషలో మేమేం ప్రార్థన చేయాలో మాకు అర్థం కావటం లేదు. దేవుణ్ణి ఏమని అడగాలో కూడా మాకు అర్థం కావడం లేదు. అలా మేము ఆ చీకటి గదిలో ఉండగా పరిశుద్ధాత్ముడు వెంటనే మేము భాషల్లో మాట్లాడులాగన, భాషల్లో ప్రార్థన చేయలాగన, భాషల్లో దేవునికి స్తుతించలాగన, భాషల్లో ఈ యొక్క సమయం, ఈ సిచ్యువేషన్ దేవుని నామ మహిమ కొరకే వచ్చిందని మేము సంతోషించలాగన పరిశుద్ధాత్మ దేవుడు మమ్మలను నడిపించడం మొదలుపెట్టాడు. నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మాతో లేకపోయినా, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మాతో లేకపోయినా మేము జైల్లో ఒక రోజు కాదు, ఒక నిమిషం కూడా ఉండేవారము కాదు. ఎందుకంటే దేవుని కృపయే, దేవుని యొక్క శక్తియే, ఆయన కృప, ఆయన శక్తి, ఆయన సన్నిధి మాతోనే ఉన్నది కాబట్టి మేము అటువంటి బాధాకరమైన డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా నిలబడగలిగాం. ఆయన మహిమ నిమిత్తమే మేము నిలబడడానికి మాకు సహాయం చేశాడు. ఆ రోజు గడిచిన తర్వాత మరుసటి రోజు డిటెన్షన్ సెంటర్, వేరొక నిర్బంధించే ప్రాంతంలోనికి, నిర్బంధించే గదుల్లోనికి మమ్మల్ని పంపించారు. అనదర్ డిటెన్షన్ సెంటర్, వేరొక నిర్బంధ ప్రాంతము. ఆ ప్రాంతమంతా ఒక చిన్న జైలును సూచిస్తూ బేస్మెంట్లో ఉండి నరకాన్ని తలపించే విధముగా ఉన్నాయి. ఆ భయంకరము దుర్వాసన కొడుతున్న ప్రదేశంలో మేము ఏ యొక్క చాప, ఏ యొక్క దుప్పట లేకుండా నేల మీద ఆ చలిలో గడ్డగడుతున్న విధంగా మేము పడుకోవాలి. అది చలికాలం కావడం వలన ఇంకా చాలా చల్లగాను, చలివేసే విధంగాను, చెమాయింపుగాను, చాలా గడ్డగట్టే విధముగా ఉంది. చిన్నపాటి జైలును తలపించే ఆ డిటెన్షన్ సెంటర్, ఆ నిర్బంధ గదుల్లోనికి మేము ప్రవేశించినప్పుడు చలి నుండి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి గదుల్లో ఆ మూల ఈ మూల చూచినప్పుడు, మేము వెతుకుతున్నప్పుడు మాకు దొరికిన వల్ల యూరిన్ చేత నింపబడిన దుప్పట్లు, దుర్వాసన చేత నింపబడిన దుప్పట్లు మాకు దొరికాయి. తరువాత మేము గ్రహించింది ఏమిటనంటే, ఆ దుప్పట్లు ఎందుకు అలా యూరిన్ చేత నింపబడి దుర్వాసన కొడుతున్నామంటే, కొంతమంది ప్రాస్టిట్యూట్స్ని, అడిక్షన్కు లోనైన వారిని, కొంతమంది స్త్రీలను ఆ గదిలో పెట్టి నిర్బంధించినప్పుడు వారిని గార్డ్స్ డోర్లు పెట్టి లాక్ చేసినప్పుడు రెస్ట్ రూమ్కి వెళ్ళే దారి లేకుండా, టాయిలెట్స్కి వెళ్ళే దారి లేకుండా ఆ దుప్పట్లోనే యూరిన్ పోస్తూ ఉండేవారు. ఆ నిర్బంధించబడిన గదుల్లో స్త్రీలను రాత్రి వాళ్ళు, అనగా సాయంత్రం మొదలుకొని ఉదయం వరకు డోర్లు లాక్ చేసి బంధించేసరికి వారికి టాయిలెట్ వెళ్ళే వేరే మార్గము, వేరే దారి లేక అలా చేసేవారు. సో మా పరిస్థితి, మాకు వేరే దారి లేదు. మమ్మల్ని మేము చలి నుండి కాపాడుకోవాలి, రక్షించుకోవాలనంటే ఆ దుప్పలను మేము తీసుకుని కప్పుకోవాలి.
అలా మేము ఆ చిన్నపాటి జైలును పోలే ఆ డిటెన్షన్ సెంటర్, ఆ నిర్బంధించబడిన గదుల్లో 14 రోజులు ఉన్నాం. అవి చీకటి గదులు కనుక ఆ 14 రోజులు మేము వెలుగును చూడలేదు. ఆ 14 రోజులు మేము స్నానం చేసే అవకాశం కానీ, కనీసం ముఖం కడుక్కునే అవకాశం కానీ మాకు లేదు. కనీసం మా పండ్లను తోముకునే అవకాశం కూడా మాకు లేదు. సో ఆ 14 రోజులు స్నానం లేక పండ్లు తోముకోకుండా అలాగే ఉండిపోయాం. ఆ 14 రోజుల్లో చాలా దినములు మాకు తినడానికి కానీ తాగడానికి కూడా ఏమీ లేవు. కాబట్టి భౌతికంగా మేము చాలా వీక్ అయిపోయి, చాలా నీరసపడిపోయి, చాలా ప్రెషర్లో మేము ఉన్నాము. ఆ చిన్నపాటి జైలును పోలిన ఆ డిటెన్షన్ సెంటర్, ఆ నిర్బంధించే గదుల ఉద్దేశం ఏమిటనంటే అప్పటికప్పుడు పట్టుకున్న మనుషులను, స్త్రీలను తీసుకుని వచ్చి అందులో వేసి 1వ రోజు లేదా 2వ రోజు వారిని కోర్టులో హాజరుపరిచి వారికి శిక్ష లేకపోతే ఫైన్ లేకపోతే ఏదో చేసి వారిని వదిలేసేవారు. మమ్మల్నే 14 రోజులు ఆ గదుల్లో బంధించారు. చాలామంది వస్తుండేవారు, పోతుండేవారు. ఎవరిని కూడా వారు అలా నిర్బంధించలేదు, కానీ మమ్మల్ని అలా నిర్బంధించారు. ఆ సిచ్యువేషన్లో ఆ గదుల్లో మేము ఉండలేక మా విడుదల కొరకు మొదటి రోజు నుంచే మేము దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. కానీ దుర్వాసన కొడుచున్న ఆ చీకటి గదుల్లోనూ ఆ భయంకరమైన ప్రాంతంలోనూ 14 రోజులు ఉండడం దేవుని చిత్తము, దేవుని ప్లాన్ అయి ఉన్నది. మొదటి రోజే మేము మా విడుదల కొరకు ప్రార్థన చేసాం, కానీ మరుసటి దినాన్ని నుంచి దేవుని చిత్తం వెరిగి మేము మా విడుదల కొరకు ప్రార్థన చేయలేదు. ఎందుకనంటే ఆ డిటెన్షన్ సెంటర్లోనికి చాలామంది స్త్రీలు వస్తూ పోతూ ఉండేవారు. వారికి దేవుని సువార్తను ప్రకటించడము, వారికి దేవుణ్ణి, యేసు ప్రభువాన్ని వారికి పరిచయం చేయటమును, వారికి ప్రార్థన చేయటమును, వారికి దేవుని యొక్క మహిమను చూపించడం, అద్భుతాలు చూపించడము, అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటించడం చేసేవారము. వారికి ప్రార్థన చేసేవారము, కానీ మా విడుదల కొరకు మేము ప్రార్థన చేయలేదు. ఎందుకంటే ఇది దేవుని చిత్తం, ఇది అనుకూలమైన సమయము, అనేకులకు సువార్త ప్రకటించడం అని మేము గుర్తెరిగి దేవుని యందు విశ్వాసం ఉంచాము, ఆయన మీద ఆధారపడ్డాం. దేవుడు తన పని చేయడానికి మమ్మల్ని అక్కడ పెట్టాడని, అవకాశం ఇచ్చాడని మేము గ్రహించాం. ఇస్లామిక్ కంట్రీ అయిన ఇరాన్ ప్రభుత్వము షరియా లా చేత, ఇస్లామిక్ లా చేత ప్రజలందరినీ అణిచివేతకు గురి చేసేది. ఎస్పెషలీ స్త్రీలను వారికి ఎటువంటి హక్కులు లేకుండా వారిని బహుగా అణిచివేసేది. షరియా లా చేత, ఇస్లామిక్ లా చేత బహుగా అణచివేయబడిన స్త్రీలు వారి జీవితంలో ఎటువంటి హోప్స్, వారి భవిష్యత్తులో ఎటువంటి నిరీక్షణ లేకుండా నిరుత్సాహంతో చాలామంది స్త్రీలు ఆ డిటెన్షన్ సెంటర్కి వస్తూ ఉండేవారు. అలా అణచివేయబడి బహు బాధలోనూ వేదనలో ఉన్న స్త్రీలతో మేము యేసు ప్రభు గురించి మాట్లాడి ఆయన ద్వారా మేము వారిని బలపరుస్తూ, ఎంకరేజ్ చేస్తూ, వారి కొరకు ప్రార్థిస్తూ ఉండేవారము. అదే దేవుడిచ్చిన గొప్ప అవకాశంగా భావించి ప్రతిరోజు మేము అందరినీ ఒక గదిలోనికి పోగు చేసి వారందరికీ యేసు ప్రభు గురించి సువార్తను ప్రకటించి వారి కొరకు ప్రార్థించేవారము. వారిలో ప్రతి వారు యేసు ప్రభు గురించి వినడానికి చాలా ఆసక్తి చూపిస్తూ ఉండేవారు. ఎందుకంటే దేవుని యొక్క క్షమాపణ గురించి, దేవుని యొక్క కృపను గురించి, దేవుని యొక్క ప్రేమ గురించి, దేవుని యొక్క వాత్సల్యం గురించి, దేవుని యొక్క సహవాసం గురించి, దేవుని యొక్క సహాయం గురించి వారితో చెప్పేవారము, వారితో మాట్లాడేవారము. ఇస్లాంలో ఇవేమీ చెప్పరు, ఎందుకంటే ఇస్లాంలో ఇవేమీ ఉండవు. ఇస్లాంలో ఉండేదంతా పనిష్మెంటు, దేవుని ఉగ్రత మాత్రమే. అలా ఇస్లాం ఎగ్జిక్యూట్ చేసేది పనిష్మెంటు, దేవుని నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఉగ్రత మాత్రమే. కానీ మేము ఎప్పుడైతే దేవుడు ప్రేమమయుడని, ఆయన యొక్క ప్రేమ, కృప, వాత్సల్యము, కనికరము, ఆయన యొక్క సహవాసము, మనము ప్రార్థన చేసిన వెంటనే ఆయన సమాధానం ఇవ్వడము, వీటినన్నిటి గురించి చెప్పేటప్పటికి అక్కడ ఉన్న చాలామంది స్త్రీలు తమ స్వరములను గట్టిగా ఎత్తి ప్రార్థన చేసి యేసు ప్రభుకి తమ యొక్క పాపమును ఒప్పుకొంచు కన్నీరు కార్చేవారు. అలా వారు కన్నీరు కార్చుచు తమ హృదయాల్లోకి యేసు ప్రభువాన్ని ఆహ్వానించి రక్షించబడేవారు. అలా మేము ఆ 14 రోజుల్లో ఆ డిటెన్షన్ సెంటర్కి, ఆ నిర్బంధ గదుల్లోకి వచ్చిన స్త్రీలను ఇంచుమించు 70-80 మంది స్త్రీలకు, ప్రొస్టిట్యూట్స్కు, అనాథులైన స్త్రీలకు దేవుని యొక్క వాక్యము బోధించి వారికి దేవుని సువార్తను ప్రకటించి దేవుని వద్దకు వారిని నడిపించి దేవునితో సహవాసము, సంబంధాలు ఏర్పరచడానికి ఎంతగానో దేవుడు మమ్మలను వాడుకొని ఉన్నాడు. దానిని బట్టి మేము ఆనందిస్తూ ఉన్నాం. And then I think you were transferred to Evan Prison. Tell us about your time there. ఆ 14 రోజులు అయిపోయిన తర్వాత వేరే ఇవాంజెలిక్ వారు ట్రాన్స్ఫర్ చేశారు అనుకుంటున్నాను. సో ఆ 14 రోజులు అయిపోయిన తర్వాత ఏం జరిగిందో మాతో చెప్పండి. ఆ 14 రోజులు మేము ఆ డిటెన్షన్ సెంటర్లో ఎలా గడిపామో మరియం ఎక్స్ప్లెయిన్ చేసింది కదా.
ఆ 14 రోజులు గడిచిన తర్వాత మమ్ములను కోర్టులో హాజరుపరిచి అపోస్టసీ, మేము ధర్మ విరోధులమని, దేశద్రోహులమని, క్రైస్తవ్యాన్ని ప్రమోట్ చేసే వారమని, దోషకులమని మా మీద ఇరాన్ ప్రభుత్వం ఛార్జ్ షీటు ఓపెన్ చేసి ఆ డిటెన్షన్ సెంటర్ నుండి వేరొక జైలుకు, మెయిన్ జైలు అయిన హెవెన్ ప్రిజన్కు మమ్మలను ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ప్రిజన్ చాలా దుర్మార్గమైనది. అక్కడ అమాయకులను అరెస్ట్ చేసి వాళ్ళని రేప్ చేసి టార్చర్ పెట్టి చాలామందిని ఉరి తీస్తూ ఉండేవారు. ఆ జైల్లోకి మేము ఎంటర్ అయిన వెంటనే చాలా ఆశ్చర్యపడ్డాము. ఎందుకంటే అక్కడ మేము చాలామంది పొలిటికల్ ప్రిజనర్స్ని చూసాము. వారు చాలా ఇంటలెక్చువల్, మర్యాదస్తులు, గౌరవప్రద వృత్తుల్లో ఉన్న లాయర్సు, డాక్టర్సు, స్టూడెంట్సు, జర్నలిస్ట్స్. వారు ఏ తప్పు చేయకపోయినా కేవలం వారి యొక్క విశ్వాసం, వారి యొక్క బిలీఫ్ ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని ఒకే ఒక కారణం చేత నిర్దోషులైన వారిని తీసుకుని వచ్చి ఆ జైల్లో బంధించారు. అటువంటి నిర్దోషులను ఆ జైల్లో చాలా మందిని మనం చూస్తాం. ఇంకో దుర్మార్గ చర్యన హోరబుల్ సిచ్యువేషన్ అక్కడ ఉంది. తల్లులు తప్పు చేశారనే నెపంతో బాలింతరాలను, వాళ్ళతో పిల్లలను, గర్భిణీ స్త్రీలను, అక్కడే పుట్టిన పిల్లలను, అలాగా చాలామంది పిల్లలను మనము ముక్కుపచ్చనారని పిల్లలను మనం అక్కడ చూస్తాం. వారి గురించి ఇరాన్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోదు. ఆ పిల్లలు పోషకాహార లోపంతో ఉన్నారు. అలాగే కఠినమైన నేరస్తులు, మర్డర్స్ చేసిన వారు, మానభంగాలు చేసిన వారు, డ్రగ్ ఎడిక్ట్స్, ప్రాస్టిట్యూట్స్, ఇలా చాలా నేరస్తులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. అందరము కలిసి ఒకే చోట ఉండాలి. అలాగే ఆ హెవెన్ ప్రిజన్లో ఒక ప్రఖ్యాతిగాంచిన బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో ఉన్నవన్నీ చీకటి గదులతో కూడిన సాలిటరీ సెల్స్, ప్రత్యేకమైన గదులు, ప్రత్యేకంగా మనుషులను బంధించేవారు. ఎస్పెషలీ పొలిటికల్ ప్రిజనర్స్ని అక్కడికి తీసుకుని వెళ్ళి వారిని టార్చర్ చేసి ఇంట్రాగ్రేషన్ చేస్తూ ఉండేవారు. ఆ బిల్డింగ్కు 209 అనే పేరు ఉంది. ఎవెంజేలో కొద్ది రోజులు ఉండిన తర్వాత మరియంను నన్ను కూడా తీసుకుని వెళ్ళి ఆ 209లో సోలిటరీ సెల్లో మరియంను నన్ను సెపరేట్గా చీకటి గదుల్లో వేసి బంధించి వారానికి ఒకసారి మమ్ములను ఇద్దరు ఇంట్రోగ్రేషన్ ద్వారా ఇంట్రోగ్రేట్ చేస్తూ ఉండేవారు. 40 రోజులు ఆ యొక్క 209 దాంట్లో వేసి మమ్ములను ప్రత్యేకంగాను ఒంటరిగాను చీకటి గదిలో వేసి బంధించారు. చాలాసార్లు మేము బ్లైండ్ ఫోల్డ్ కట్టబడి, ముఖానికి కళ్ళకు గంతలు కట్టబడి ఇంట్రోగ్రేషన్కి వెళ్ళేటప్పుడు మమ్మల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళని ఎవరు మేము చూసేవాళ్ళం కాదు, కానీ ఓన్లీ గంతలలో నుండి కింద భాగంలో మాకు ఓన్లీ ఇనుప చైర్సే కనపడుతూ ఉండేవి. అలా మమ్మల్ని వారు ఇంట్రోగ్రేట్ చేస్తూ క్రైస్తవాన్ని వదిలి మరలా ఇస్లాంలోనికి తిరిగి రావాలని మమ్మల్ని కన్విన్స్ చేస్తూ ఒప్పించడానికి చూసేవారు. ఇస్లాంను వదిలి మేము క్రైస్తవంలోనికి వెళ్ళడం అది మా తప్పుడు నిర్ణయం అని, కాబట్టి మేము క్రైస్తవుని వదిలి ఇస్లాంలోనికి రాకపోతే మమ్మల్ని ఉరి తీస్తామని వారు చెప్పేవారు. సో మేము యేసుక్రీస్తు యందు విశ్వాసం వదలాలని వారి డిమాండ్. ఆ చీకటి గదుల్లో మేము బంధించబడి వేరువేరుగా సోలిటరీ సెల్లో ఉన్నప్పుడు మేమేమీ చూడలేకపోయేవాళ్ళం. మేము ఓన్లీ ఒక సౌండ్ వినేవాళ్ళం. వేరొక గదుల్లో నుండి అదర్ ప్రిజనర్స్ యొక్క వాయిస్ని మేము వింటూ ఉండేవారము. ఆ వాయిస్ కూడా వారు టార్చర్ చేయబడుతున్నప్పుడు, కొట్టబడుతున్నప్పుడు, తనబడుతున్నప్పుడు పెద్ద పెద్ద కేకలతో వచ్చబడిన శబ్దం అది. ఆ వాయిస్ విన్నప్పుడు మేము కూడా చాలా మెంటల్గా టార్చర్ అవ్వేవాళ్ళము. వారు ఆ గాడ్స్ మా యొద్దకు వచ్చి మమ్మల్ని కూడా టార్చర్ పెడతారేమని, మమ్మల్ని కూడా తనుతారేమో అని, మమ్మల్ని కూడా కొడతారేమని, మమ్మల్ని కూడా నరక యాతన పడతారనే భయము మాలో అలుముకొని మెంటల్గా టార్చర్ అవుతూ ఉండేవారము. ఈరోజు వాళ్ళు మా యొద్దకు వచ్చి మమ్మల్ని టార్చర్ పెడతారేమని, ఈరోజు మా యొద్దకు వచ్చి వాళ్ళు మమ్మల్ని టార్చర్ పెడతారేమని, అలాగా 40 రోజులు మేము మెంటల్గా టార్చర్ చేయబడ్డాం. 40 రోజులు ఆ సోలిటరీ సెల్లోనే కాకుండా ఇంచుమించు 8 నెలల్లో ఇతర ఖైదీలతో కలిసి ఆ జైల్లో జీవించాం. అక్కడ ఉన్న 8 నెలల్లో మేము చాలా నీరసపడిపోయి, చాలా వ్యాధులకు గురయ్యి, అనారోగ్యానికి గురయ్యి రోగస్తులం అయిపోయి ఉన్నాం. ఆ జైల్లో డాక్టర్స్ ఉండేవారు. వారు మాకు ట్రీట్మెంట్ చేయడానికి కానీ, మాకు మెడిసిన్ ఇవ్వడానికి కానీ వారు తిరస్కరిస్తూ ఉండేవారు. వారు మెడిసిన్ ఇచ్చినా అది మా వ్యాధిని ఎక్కువ చేయడానికి వారు మెడిసిన్ ఇస్తూ ఉండేవారు. ఎందుకంటే వారు ఇస్లాంలో స్ట్రిక్ట్ ముస్లిం డాక్టర్స్. వారు మేము దేశద్రోహులమని, ధర్మద్రోహులమని ఎంచి మాకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి, మేము అంటరాని వారుగాను యేసుప్రభు నమ్ముకోవడం వల్ల మేము ఇన్ఫిడల్ అంటే అవిశ్వాసులమని వారు ఎంచి మాకు ఆ విధంగా వారు చేసేవారు. ఇంకొక హోరిబుల్ థింగ్, దుర్మార్గమైన చర్య ఏమిటనంటే ఖైదీలలో కొంతమందిని తీసుకుని వెళ్ళి రాత్రి అంతా సోలిటరీ సెల్లో బంధించి మర్నాడు ఉరి తీస్తూ ఉండేవారు. సో ఈ రోజు ఉన్నవారు రేపు ఉండేవారు కాదు.
ఈ సిచ్యువేషన్ బట్టి మేము మాతో ఉన్న చాలా ప్రిజనర్స్ ఆందోళన చెందుతూ భయపడుతూ ఈరోజు ఎవరిని ఉరి తీస్తారు, రేపు ఎవరిని ఉరి తీస్తారు అనే భయాందోళన కలిగి ఉండేవారు. అలా వారు ప్రిజనర్లో మా అత్యంత స్నేహితులైన ఒక ఆమెను ఉరి తీశారు. ఆమెకు 18 సంవత్సరములు. ఆమె స్త్రీల హక్కుల కొరకు పోరాడుతుంది. అలా పోరాడుతుందనే ఆమెను వారు ఉరి తీశారు. స్త్రీల హక్కుల కొరకు పోరాడుతూ పొలిటికల్ ప్రిజనర్గా ఉన్న ఆమెను ఉరి తీయడంతో మాకు తీరలోని లోటుగా మిగిలింది. ఆమె మరణం మేమిద్దరం మరిచిపోలేని హృదయంలో బాధ, వికారాలు కలిగించే చేదు జ్ఞాపకంగా మా జీవితంలో మిగిలిపోతూ ఉంది. ఇన్ని పరిస్థితులున్న దేవునికి మహిమకరంగా జైల్లో మేము దేవుని చేతిలో వాడబడుతున్నాం. అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించచ్చు, అనేక మందిని క్రీస్తు వైపుకు నడిపించచ్చు, అనేక మందిని రక్షణలోనికి నడిపించచ్చు, అనేక మందికి యేసు ప్రభు గురించి చెప్పుచు, అనేక మంది కొరకు ప్రార్థన చేస్తూ ఆ జైల్లో మేము దేవుని యొక్క చేతిలో బహుబలంగా వాడబడుతూ ఉన్నాం. ఆ బాధల్లో వారికి అవసరమైన దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క వాత్సల్యమును, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క క్షమాపణను వారికి తెలియచెప్తూ వారితో దేవుని యొక్క వాక్యమును కూడా మేము పంచుకుంటూ ఉండేవారు. ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో అనేక మంది రక్షించబడటం మేము చూసాం. మేము వెళ్ళిన మొదట్లో అక్కడ ఉన్న ప్రిజనర్స్లో కొంతమంది ప్రెజిటర్స్ ముస్లిమ్స్ అనగా ఇస్లాం ఎడల అత్యాసక్తి కలిగిన వారు మమ్మల్ని అంటరాని వారుగాను చూస్తుండేవారు. ఎందుకనంటే ఇస్లాం ప్రకారం ఇస్లాం నుండి క్రైస్తులుగా మారిన వారు డర్టీ క్రిస్టియన్స్ అని, ఇన్ఫిడెల్స్ అని, అవిశ్వాసులని, అపోస్టేట్ అని ఈ విధమైన పేర్లు మాకు పెడుతూ మమ్మల్ని అసహించుకుంటూ ఆ ప్రిజనర్లో కూడా కొంతమంది ఉండేవారు. కానీ వారు మమ్మల్ని ఎంతగా అసహించుకున్నా, మాకు పేర్లు పెడుతున్నా వారికి యేసుక్రీస్తు యొక్క ప్రేమను, యేసుక్రీస్తు యొక్క కృపను, యేసుక్రీస్తు యొక్క వాత్సల్యమును, దేవుని యొక్క ఉన్నతమైన ఔన్నత్యమును, ఆయన యొక్క క్షమాపణను వారికి చూపిస్తూ ఉండేవారు. కేవలం మా మాటల ద్వారానే కాకుండా మా ప్రవర్తన ద్వారా వారిని ప్రేమించటం, వారి కొరకు ప్రార్థన చేయటం, వారికి సహాయం చేయటం, వారిని ఓదార్చడం, వారిని బలపరచడం ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉండేవారము. దేవుని యొక్క ప్రేమను జీవిస్తూ వారికి చూపిస్తూ ఉండేవారము. వారు మమ్మల్ని మాటల చేత అంత అగౌరవపరిచిన మా ప్రవర్తన చేత వారిని గౌరవిస్తూ ఉండేవారము. ఉదాహరణకి కొంతమంది స్త్రీల్లో వారికి వారు సపోర్ట్ చేసుకునే ద్రవ్యం కానీ, వారు అనాథలుగా ఉండి వారి దగ్గర ఏమీ ఉండేది కాదు. కావున మా దగ్గర ఉన్న ద్రవ్యం చేతను, మా దగ్గర ఉన్న కొద్దిపాటి మనీ చేతను, మా యొక్క చెల్లెలు, మా యొక్క సహోదరులు మాకు ఇవ్వబడిన మనీ చేతను వారికి సహాయం చేయొచ్చు. వారికి ఆ జైల్లో అమ్మవేయబడుతున్న కొన్ని ఫుడ్స్ కానీ, కొన్ని థింగ్స్ కానీ కొని ఇచ్చేవారము. వారితో కలిసి ఏడవడము, వారితో కలిసి ప్రార్థన చేయడము ఇవన్నీ మేము చేసేవారము. దేవుడు మా ప్రార్థనలు విని అద్భుత కార్యాలను, ఆశ్చర్యకార్యాలను ఆ జైల్లో ప్రారంభించడం మొదలుపెట్టాడు. అలా మా ప్రార్థన ద్వారా జవాబులు రావటము, మా ప్రార్థనలు దేవుడు విని వాటికి జవాబులు ఇవ్వటము, మా యొక్క బిహేవియర్, మా యొక్క ప్రవర్తన వారు చూసినప్పుడు వారు మా దగ్గరకు వచ్చి మాకున్న విశ్వాసము, మీకున్న విశ్వాసం చాలా వ్యత్యాసమైనది, మీ విశ్వాసం చాలా గొప్పదైనదని మా ప్రవర్తన చూసి దేవుని యొక్క ప్రేమను పెట్టి వారు మమ్మలను గౌరవించడం, ప్రేమించడం మొదలుపెట్టారు. ప్రతిరోజు మేము నమాజ్ చేస్తూ ఉన్నాము, కానీ దేవుడు మా యొక్క ప్రార్థనలకు జవాబు ఇవ్వడం లేదు. కానీ మీ ప్రార్థనలకు జవాబు దేవుడు త్వరితంగా ఇస్తున్నాడని వారు మా యొద్దకు వచ్చి మాతో చెప్తూ ఉండేవారు. అలా మా ప్రార్థనలను, మా బిహేవియర్ను వారు చూసినప్పుడు వారు మా యొద్దకు వచ్చి మమ్మల్ని గౌరవిస్తూ మాతో మాట్లాడడానికి, మేము చెప్పేదాన్ని వినడానికి వారు ఆసక్తి చూపుచు వారి కొరకు మేము ప్రార్థన చేయమని వారు మమ్మల్ని అడుగుతూ ఉండేవారు. ఇలా మా ప్రార్థనలకు ప్రిజనర్స్ యొక్క జీవితంలో సమాధానాలు వచ్చేటప్పటికి, మా ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇచ్చేటప్పటికి ఆ జైల్లో ఉన్న గాడ్స్ కూడా మా వద్దకు వచ్చి మా కొరకు ప్రార్థన చేయడని వారు మాతో రిక్వెస్ట్ చేస్తూ వారి కొరకు ప్రార్థించేలాగున వారు మమ్మల్ని వేడుకుంటూ ఉండేవారు. మాతో రూడ్గాను చెడ్డగా ప్రవర్తించిన గాడ్స్ మా యొద్దకు వచ్చి మమ్మల్ని క్షమాపణ అడిగి మేము వారి కొరకు ప్రార్థించలేగన మాకు ప్రేయర్ రిక్వెస్ట్ను వారు చేస్తూ ఉండేవారు. ఇదంతా దేవుడు మా ద్వారా గొప్ప శక్తిని, గొప్ప మహిమ కార్యములను, మా ప్రార్థనకు జవాబులను ఇవ్వడం వారు చూశారు. కాబట్టే మేము జైల్లో వేయబడక ముందు యేసుక్రీస్తు గురించి ప్రకటించడానికి, ఎవరితోటని యేసుక్రీస్తు గురించి మాట్లాడటానికి మాకంత ఫ్రీడమ్ కానీ, ఫ్రీనెస్ కానీ ఉండేది కాదు. కానీ ఈ జైల్లో మాత్రం ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ఆందోళన లేకుండా యేసుక్రీస్తు గురించి ధైర్యంగా మాట్లాడటానికి గొప్ప అవకాశము ఈ జైల్లోనే ఎక్కువగా ఉంది బయట కంటే.
బయట ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేసి, దేవా మరి రైట్ పర్సన్ దగ్గరికి మమ్మల్ని నడిపించు, ఏ ఒక్క రాంగ్ పర్సన్ దగ్గరికి మమ్మల్ని నడిపిస్తే మేము ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటామని, ఇవన్నీ కూడా చాలా ప్రార్థన చేస్తూ ఎవరితోటని యేసు ప్రభు గురించి మాట్లాడటానికి బయట ఉన్నప్పుడు మేము ఎంతో భయపడుతూ ఉండేవారము. కానీ మేము ఎప్పుడైతే జైల్లో ఉన్నామో ఆ భయం ఏమీ లేదు. ప్రతి వారితో కూడా యేసు ప్రభు గురించి ధైర్యంగా మాట్లాడుతూ ఉండేవారము. అలా సువార్త ప్రకటించడానికి, దేవుని గురించి చెప్పడానికి జైల్లో ఫ్రీడమ్గా ఉండేది. ఇలా భయం లేకుండా ఫ్రీడమ్గా యేసు ప్రభు గురించి ఆ జైల్లో చెప్పేటప్పటికి, ఆ జైల్లో ప్రకటించేటప్పటికి మమ్మల్ని ఇంట్రాగ్రేట్ చేసిన ఒక అధికారి మా వద్దకు వచ్చి మా మీద చాలా కోపపడి, నేను విన్నాను మీరు యేసు ప్రభు గురించి అందరితో చెప్తున్నారంట, యేసు ప్రభు నమ్ముకోమని అందరితో చెప్తున్నారంట అని మాతో చెప్పడం ప్రారంభించాడు అతను. మీరు విన్నది నిజమే, మేము ఇక్కడ అందరితో యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాం, యేసుప్రభు గురించి చెప్తున్నాం. ఎందుకనంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, ఏ తప్పు చేసి ఇక్కడికి వచ్చారు, ఏ ఛార్జ్ షీట్ మీ మీద మోపబడి ఇక్కడికి వచ్చారని వారు మమ్మల్ని ప్రశ్నించినప్పుడు వాళ్ళ ప్రశ్నలకు సమాధానంగా వారితో మేము క్రైస్తవులం కనుక, మేము యేసుప్రభు అని విశ్వాసం ఉంచాం కనుక ఆ యొక్క ప్రభుత్వం మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వేశారు, అదే మా ఛార్జ్ షీట్ అని వారితో చెప్తున్నాం. అలాంటప్పుడు వారు యేసుప్రభు గురించి ఇంకా డీప్గా అడుగుతున్నప్పుడు, వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నప్పుడు సమాధానం చెప్పి యేసుప్రభు గురించి చెప్తున్నాం. యేసుప్రభు గురించి జైల్లోకి వచ్చి మా అంతటా మేము చెప్పలేదు కదా, మీరే బయట ఉన్నవారిని మమ్మల్ని తీసుకుని ఛార్జ్ షీట్ వేసి ఇందులో వేశారు. సో యేసుప్రభు గురించి చెప్పడానికి గల కారణం మీరే కాబట్టి తప్పు మీదే, మాది కాదని మమ్మల్ని ఇంట్రోగేషన్ చేస్తున్న ఆ యొక్క ఇంట్రోగేటివ్ ఆఫీసర్కి సమాధానం ఇచ్చి ఉన్నాం. అప్పుడు ఆ ఇంట్రోగేషన్ చేస్తున్న ఆఫీసర్స్ మా మీద చాలా తీవ్ర కోపం చూపించారు. కానీ చేసేదేమి లేక మమ్మలను ఆ జైల్లో అలా వదిలివేశారు. అది దేవుని యొక్క అద్భుతంగా మేము భావించి ఆనందిస్తూ ఉన్నాం. ఇరాన్ ప్రభుత్వం అనేకసార్లు మమ్మల్ని సైలెన్స్ చేయాలని, మమ్మల్ని ఏ మాటలు మాట్లాడకుండా, ఇతర ప్రెసిడెంట్స్తో ఏమీ చెప్పకుండా, యేసుప్రభు గురించి ఏమీ ప్రకటించకుండా వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అది వారి వల్ల కాదు. వారి ప్రయత్నాలు చేసినా మాకు దేవుడు గొప్ప అవకాశాలు, ఎన్నో సదావకాశాలు ఆ ప్రెజనర్స్తో మాట్లాడటానికి, యేసుప్రభు గురించి చెప్పడానికి దేవుడు అవకాశాలు, ద్వారాలు తెరుచుకుంటూనే వచ్చాడు. అలా మేము దేవుని యొక్క రక్షణ కార్యాన్ని ప్రకటించుచు ఆయన వాత్సల్యమును, ఆయన కృపను, ఆయన దయను, ఆయన ప్రేమను ఆ యొక్క ప్రెజనర్స్తో మాట్లాడుతూ ఆ ప్రెజన్నే ఒక చర్చిగా దేవుడు మా ద్వారా మార్చివేసి ఉన్నాడు. చర్చ్ అనగా ఒక నైస్ బిల్డింగు, ఒక ప్రత్యేకమైన ప్రదేశము, అక్కడ మనం ఆరాధించగలము, అక్కడ మనం దేవునికి పాటలు పాడగలము, ఇలాగ రకరకాల వ్యూస్ మాలో ఉండేవి. కానీ తర్వాత కాలంలో మేము గ్రహించింది ఏమనగా, ఎక్కడైతే ఆయన నామం ఇద్దరు ముగ్గురు కూడుకొని ఆయన నామమున ఆయన వాక్యం బోధించుకుని ఆయన యొక్క సన్నిధిని అనుభవిస్తారో అదే ఆయన చర్చ్ అని మేము గ్రహించి ఉన్నాం. ఆయన నామమును కూడుకోవడం ప్రజల్లోనే అవ్వచ్చు, లేక వేరొక చోట్ల అవ్వచ్చు. అవకాశం ఉన్న చోట దేవుని నామాన్ని ఒక మందిరము కట్టి ఆ మందిరంలో ఒక సంఘంగా కూడుకొని ఉండడము దేవునికి మహిమయు, మనకి నిజంగా ఆశీర్వదకరమే. కానీ అవకాశం లేని చోటన ఎక్కడైతే ఆయన నామను కూడుకుని ఆయన్ను ఆరాధిస్తారో అదే ఒక చర్చిగా మనము దేవుని యొక్క వాక్య ప్రకారం విశ్వసించాలి. And really they were threatening you with execution and saying that they would release you if you would renounce your faith. How did you find the strength not to renounce your faith in that situation? వారు మిమ్మల్ని ఉరితీస్తామని బెదిరించారు కదా, యేసు ప్రభును క్రైస్తవ్యాన్ని వదిలేస్తే వారు మిమ్మల్ని వదిలిపెడతానన్నారు కదా, అలాంటప్పుడు మీరు అంత ధైర్యంగా ఎలా నిలబడ్డారో మాకు చెప్పండి. ఎస్, మా విశ్వాసానికి పరీక్ష వచ్చింది. అలా మేము జైల్లో 8 నెలలు దాటి ఉన్నప్పుడు 10 సార్లు కోర్టులో ట్రయల్స్కి మమ్మల్ని తీసుకువెళ్ళి జడ్జి ముందు హాజరుపరిచారు. ప్రతిసారి జడ్జి మమ్మలను బెదిరించి మమ్మలను ఉరితీస్తానని, మా పొజిషన్ మార్చుకోకపోతే, మేము యేసుక్రీస్తునందు విశ్వాసం విడిచి మరలా ఇస్లాంలో కలవకపోతే ఖచ్చితంగా మాకు ఉరిశిక్ష పడుతుందని జడ్జెస్ అనౌన్స్ చేస్తూ ఉండేవారు. మీరు ఒక సెంటెన్స్లో మేము యేసుప్రభువును క్రైస్తవ్యాన్ని వదిలే ఇస్లాంలోనికి మారుతున్నామని ఒక్క సెంటెన్స్ రాసిస్తే చాలు, మేము వెంటనే మిమ్మల్ని రిలీజ్ చేస్తామని మాతో చెప్పేవారు. యేసు ప్రభుతో ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని, ఆయన యొక్క ప్రేమను మేము రుచి చూచి మా జీవితంలో ఆయన యొక్క అద్భుత ఆశ్చర్యకార్యములు కలిగి ఆయన సన్నిధి సహవాసం కలిగి ఉన్న మేము ఎలాగో ఆయన డినై చేయగలము, ఎలాగ మేము ఆయన కాదనగలము. మేము ఏదో మతానికి చెంది ఆ మత యొక్క రూల్స్ ఆచారాలను పాటించేవారు కాదు. కానీ యేసుక్రీస్తు స్వయాన మా హృదయంలో ఉన్నాడు కాబట్టి మేమేమాత్రం కూడా ఆయన డినై చేయలేము. మీరు మమ్మల్ని ఉరితీసినా పర్వాలేదు, మేము మాత్రం యేసుక్రీస్తుని విడిచి వెనకకు ఇస్లాంలోనికి రాలేమని ఖండితంగా ఆ జడ్జెస్కి, ఆ లాయర్స్కి మేము చెప్తూ ఉండేవారు. మా నిర్ణయము తప్పని మేము తెలుసుకుంటామని. ఇస్లామిక్ లా, షరియా లా ప్రకారము స్త్రీల యొక్క నిర్ణయము అంత వ్యాలిడ్ కాదు. సో వారి నిర్ణయాన్ని మార్చుకుంటారు, వారు వీక్ మైండెడ్, అంత బేగా వారి మీద పనిష్మెంట్, ఉరిశిక్ష విధించకూడదని
ఇస్లామిక్ లా ప్రకారంగా మేము మా నిర్ణయాన్ని మార్చుకుంటామని వారు 1కి 10 సార్లు మమ్మల్ని ప్రశ్నించి కనిపెడుతూ 1కి 10 సార్లు వాయిదాలు వేస్తూ ఉండేవారు. అదర్వైజ్ మమ్మల్ని ఎప్పుడో ఊరు తీసేవారు. మా మాటలు వింటున్న మీతో మేము చెప్పేది ఏమనగా, క్రైస్తవం కేవలం ఒక మతమని, ఒక ఆచారాలు వెంబడిస్తూ ఏదో ఒక వంశపారంపరంగానో వేరే విధంగా దానిలో ఉంటూ ఉంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనతో వ్యక్తిగత సంబంధం ఎరిగి ఆయన ఇచ్చే క్షమాపణ మనం కలిగి ఆయన ప్రేమలో పాతుకొని ఉన్నప్పుడే మనము ఆయనతో నిలబడగలము. కష్ట సమయమైనా శ్రమ అయినా మనము ఆయనతో నిలబడి మన విశ్వాసాన్ని కొనసాగించగలము. మేము ఇంతటి శ్రమల్లో ఇంతటి బాధల్లో ఉన్నా మాకున్న యేసుక్రీస్తు యొక్క సంబంధం పటిష్టమైనది కాబట్టే మేము ఆయనతో నిలబడగలిగాము. మేము ఆయన లేకుండా, ఆయన యొక్క ప్రెజెన్స్, ఆయన యొక్క సన్నిధి లేకుండా ఒక క్షణమైనా, ఒక రోజైనా, ఒక నిమిషమైనా ఆ జైల్లో ఉండేవారము కాదు. యేసుప్రభువు వారు స్వయాన చెప్పారు కదా, నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలని. యేసుప్రభువు వారిని నమ్మి ఆయన వెంబడించే మనము మన సిలువ ఎత్తుకుని ఆయన వెంబడించాలన్న ఆయన మాటను మనము ప్రాముఖ్యంగా గుర్తుండించుకోవాలి, మన మనసులో భద్రం చేసుకోవాలి. యేసుప్రభువు వారు మన కొరకు సిలువలో బలయ్యి మన పాపం నిమిత్తం ఆయన సిలువ మోసిన దానితో పోల్చుకుంటే మనము మన సిలువను మోయటం గొప్ప కాదు. And after 259 days, they released you. Why do you think they released you? 259 రోజుల తర్వాత మిమ్మల్ని రిలీజ్ చేశారు కదా, అప్పుడైనా ఎందుకు వారు మిమ్మల్ని రిలీజ్ చేయాలని అనుకున్నారు? అది మాతో చెప్పండి. వీడియో కొనసాగించే ముందు చిన్న గమనిక. యూట్యూబ్ రిక్వైర్మెంట్ మేరకు ఈ వీడియో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రభునందు మేము పడిన ప్రయాసమును మీరు ఇష్టపడే కదా ఎంతవరకు వీడియో చూశారు. సో ఇవన్నీ గుర్తించి మీ పరిగణలోకి తీసుకుని మా ప్రయాసము, ఈ సాక్ష్యము అనేకులకు చేరవేరులాగన, వీడియో ఎంగేజ్మెంట్ జరుగులాగన మీ ఇష్టాన్ని లైక్ బటన్ మీద నొక్కి లైక్ చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేసి వీడియోని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేయుచున్నాం. ఇరాన్లో స్త్రీలు చేయకూడని 5 పనుల గురించి, అలాగనే వీడియోలో చెప్పబడిన ప్రదేశాలు, ఆ యొక్క జైలు, ఆ యొక్క అపార్ట్మెంట్ ప్రదేశాలు అన్నీ కూడా పిక్చర్స్ ఈ వీడియో చివరిలో చూపించబడ్డవి. సో వీడియో పూర్తిగా చూడండి. 259 రోజుల తర్వాత మిమ్మల్ని రిలీజ్ చేశారు కదా, అప్పుడైనా ఎందుకు వారు మిమ్మల్ని రిలీజ్ చేయాలని అనుకున్నారు? అది మాతో చెప్పండి. మేము ఐవెన్ జైల్లో వేయబడిన కొన్ని నెలల వరకు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందని, బయట ప్రపంచం మా గురించి ఏమనుకుంటుందన్న కాంటాక్ట్స్ కానీ ఎటువంటి వివరాలు కానీ మా దగ్గర లేవు. మేము అనుకున్నాం మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారని. ఎందుకంటే మా ఫ్యామిలీని కాంటాక్ట్ అవ్వడానికి కానీ, బయటకు ఫోన్ చేసి మరి ఎవరితో అయినా చెప్పడానికి కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్కి ఫోన్ చేసి చెప్పడానికి కానీ, ఆ జైల్లో ఫోన్ చేయడానికి మాకు ఎటువంటి అనుమతులు లేవు. సో మేము అలా ఉండిపోయాం. అలా ఉండిపోయిన మొదట కొన్ని నెలల తర్వాత మేము మా ఫ్యామిలీస్కి ఫోన్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు మేము మా సిస్టర్స్కి ఫోన్ చేశాము ఆ జైల్లో నుండి. అప్పుడు మా సిస్టర్స్ నుండి మేము విని ఉన్నాము, ప్రపంచ నలుమూల నుండి మా కొరకు ప్రార్థన చేయడమును, మా కొరకు నిలబడమును, మా కొరకు జైల్లోకి ఉత్తరాలు పంపించడము చేస్తున్నారన్న మాటను, సమాచారం మేము విని ఉన్నాం. ఆ ఉత్తరాలు మాకు జైలాధికారులు ఇవ్వకపోయినను ఆ సమాచారం ఎప్పుడైతే విన్నామో మేము చాలా బలపరచబడ్డాం, ఎంకరేజ్ చేయబడ్డాం. మా కొరకు ప్రపంచ నలుమూల నుండి ప్రార్థన చేస్తున్నారు, మా కొరకు నిలబడుతున్నారు అన్నప్పుడు మాకు అర్థమైంది ఏమిటంటే మేము ఒంటరి వాళ్ళం కాదు, మా వెనకాల దేవుని సంఘం ఉంది, దేవుడు చాలామంది నిలబెట్టాడన్న ఆనందంతో మేమొక్కరమే కాదు, ఈ యొక్క యుద్ధంలో మాతో కలిసి చాలామంది పోరాడుతున్నారు, దేవుని సంఘం మాతో కలిసి మా వెనకాల నిలబడి ఉందన్న విషయాన్ని మేము గ్రహించాం. మొదటగా మేము నమ్మేది ఏమిటంటే మా వెనకాల ఎంతమంది ఉన్నా మేము బయటకు విడుదలవ్వడానికి గల కారణం దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క అధికారం అని మేము నమ్ముచున్నాం. రెండవదిగా మా విడుదల కొరకు క్రైస్తవులు పడిన ప్రయాసమని మేము నమ్ముచున్నాం. ఆ తర్వాత నుంచి కొంతమంది జైల్ గార్డ్స్ మాతో చెప్తూ ఉండేవారు, మీకు ప్రతిరోజు చాలా లెటర్స్ వస్తున్నాయి, 50 పైగా లెటర్స్ వస్తున్నవి, మీకు వచ్చే లెటర్స్ అన్నీ కూడా మాకు అఫీషియల్గా వచ్చే లెటర్స్ కంటే చాలా విస్తారంగా ఉన్నాయని వారు అంటూ ఉండేవారు. అన్ని లెటర్స్ మాకు ఎప్పుడైతే వస్తున్నాయో వారు మా మీద కోపపడేవారు, కానీ చేసేది ఏమి లేక వారు ఏమీ చేయలేకపోయేవారు. కానీ వారికి ఒకటి అర్థమైంది, క్రైస్తువుల యొక్క యూనిటీ, మా వెనకాల చాలామంది ఉండడం, మా వెనకాల చాలామంది సపోర్ట్ చేయడం చూసి మేము ఒంటరివారం కాదని, మా వెనకాల చాలామంది ఉన్నారని వారు భయపడడం ప్రారంభించారు. ఆ లెటర్స్ మా దగ్గరకు రాకపోయినా, ఆ లెటర్స్లో ఏముందో మేము చదవకపోయినా, మమ్మలను కోర్టు ట్రయల్స్కి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ న్యాయవాదులు, ఆ జడ్జెస్ మమ్మల్ని బలవంతం పెట్టి ఆ లెటర్లో ఏమున్నదాన్ని మేము గట్టిగా చదివి వారి ముందే ఆ లెటర్స్ ఓపెన్ చేసి వారి ముందే చదవడానికి మమ్మలను కమాండ్ చేసేవారు, చదివించుకునేవారు.
అలా ఆ లెటర్స్ విప్పి చదివి వినిపించినప్పుడు ఆ లెటర్స్ విన్నవారు చాలామంది మా దగ్గరకు వచ్చి యేసుప్రభు గురించి ప్రశ్నలు వేయడము, యేసుప్రభు గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపి మమ్మల్ని అడిగి తెలుసుకునేవారు. ఉదాహరణకి కాపరి అంటే ఏమిటని అడిగేవారు. దానికి మేము అర్థం చెప్తూ యేసుప్రభు గురించి చెప్పేవారము. ప్రపంచం నలుమూల నుండి పంపిన లెటర్స్ మేము చదవకపోయినా దేవుడు ఆ లెటర్స్ ద్వారా జడ్జెస్కి, లాయర్స్కి, గాడ్స్కి దేవుడు తన వర్తమానమును, తన యొక్క రక్షణ సువార్తను ప్రకటించడానికి, వారికి తెలియచెప్పడానికి దేవుడు ఎంతగానో ఆ లెటర్స్ను ఉపయోగించాడు. అలాగే ఇరాన్ ప్రభుత్వం మమ్మల్ని జైల్లో వేసినందుకు ఆ ఇరాన్ ప్రభుత్వం చాలా ప్రెజర్లో ఉంది. ఎందుకంటే మమ్మల్ని గూర్చి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ ఎంబాసీ, అమెరికా ప్రభుత్వం లాంటివి ఇరాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇరాన్ ప్రభుత్వం మీద ప్రెజర్ తెస్తూ ఉండేవి. అలాగే క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ మీడియా ఆర్గనైజేషన్స్ మా న్యూస్ను కవర్ చేస్తూ ఉండేవి. సచ్ యాజ్ ఎలిమ్ మినిస్ట్రీ, ఓపెన్ డోర్ మినిస్ట్రీ. రోమ్ నుంచి పోపు గారు కూడా మమ్మల్ని విడుదల చేయాలని ఇరాన్ ప్రభుత్వానికి లెటర్ రాసి పంపించారు. ఇరాన్ రాజకీయ పరంగా ప్రపంచానికి ఇరాన్లో మత స్వేచ్ఛ ఉన్నదని, ఇరాన్లో క్రైస్తవ స్వేచ్ఛ ఉన్నదని ప్రపంచానికి తెలియచెప్పడానికి వారు మమ్మల్ని విడిచిపెట్టవలసి వచ్చింది. వారు మమ్మల్ని విడిచిపెట్టారు. అఫ్కోర్స్ ఇరాన్లో ఎటువంటి మత స్వేచ్ఛ లేదు, ఇరాన్లో క్రైస్తవులుగా ఉండడానికి స్వేచ్ఛ లేదు, ఇంకా జైల్లో ముగ్గుతున్నారనుకోండి. పైకి వేషధారణంగా ప్రపంచం ముందు తన దేశం గొప్పది, మత స్వేచ్ఛ ఉన్నదని తెలియచెప్పడానికి ఇటువంటి పనులు చేస్తూ ఉండేది. Amazing. So since your release, what have you been doing? మీరు చెరసాల నుండి రిలీజ్ అయిన తర్వాత ఏమి చేశారు? ఆఖరికి మమ్మలను బెదిరించో భయపెట్టో ఆ జడ్జెస్ ట్రయల్స్ వేసి మా కేసును కొట్టివేసి మాకు విడుదల ఇచ్చి ఉన్నారు. బయటికి వెళ్ళిన తర్వాత మేము ఎవరితో మాట్లాడకూడదని, మేము ఎవరిని కలవకూడదని, యేసుప్రభు గురించి ఎవరికి చెప్పకూడదని, ఎటువంటి క్రిస్టియన్ యాక్టివిటీ మేము చేయకూడదని మాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మేము బయటకు వచ్చిన తర్వాత క్రైస్తవ విశ్వాసులు కానీ, మా ఫ్రెండ్స్ కానీ, చర్చిలో ఉన్నవారు కానీ ఎవరు కూడా మాతో మాట్లాడటానికి భయపడేవారు. ఎందుకంటే వారు మాతో మాట్లాడితే వారి ప్రాణాలకి రిస్క్ అయి ఉన్నది. మేము బయటకు వచ్చేమే కానీ యేసుప్రభు గురించి ఎవరితో మాట్లాడటానికి కానీ, సువార్త చేయడానికి కానీ మాకు ఎటువంటి ఆస్కారం లేకుండా పోయింది. మా ఫ్రెండ్స్, క్రైస్తవ స్నేహితులు మాతో మాట్లాడటానికి భయపడడం ఒకవైపు అయితే, మరోవైపు వారు ఎప్పుడైనా మరలా మమ్మలను కనిపెట్టి మమ్మలను చెరసాల్లో వేసే అవకాశం ఉంది. మేము చేసేదేమి లేక మేము అక్కడ ఉంటే మాకు రిస్క్, ఇతరులకు రిస్క్ అని తలంచి ఆ దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేసాం. మేము జైల్లోంచి విడుదల పొందినప్పుడు చాలా సంతోషించాం. కానీ ఆ సంతోషం మాలో నిలవలేదు. ఎందుకనగా మేము ఇరాన్ వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. మా ఫ్రెండ్స్ను, మా స్నేహితులను, మా కుటుంబాన్ని ఇరాన్లో వెనక వదిలేసి రావాల్సి వచ్చింది. చాలామంది స్టూడెంట్స్ జైల్లో మొగ్గిపోతున్నారు. చాలామంది అమాయకులు ఇస్లాం యొక్క రూల్ కింద హింసింపబడుతూ, బాధించబడుచు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితులన్నీ మేము చూసి ఆ దేశాన్ని విడిచిపెట్టి రావడం అనేది మాకు చాలా బాధాకరంగా గుర్తు చేసుకున్నప్పుడు ఇప్పుడు కూడా మా హృదయంలో చాలా వేదన వెంటాడుతూ ఉంది. అలా ఆ దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము క్యాప్టివ్ ఇన్ ఇరాన్ అనే ఒక పుస్తకం రచించి మా జైలు అనుభవాలు, ఎలాగ మా ట్రయల్స్ ఆ కోర్టులో జరిగినవి, ఎలాగ పోలీసుల ముందు, ఆ జడ్జెస్ ముందు మేము దేవుని గురించి ఎలాగ మాట్లాడాము, ఎలాగ సమాధానం చెప్పాము, ఎలాగ వారు ఇంట్రోగ్రేషన్ చేశారు, అవన్నీ కూడా ఆ పుస్తకంలో డీటెయిల్గా రచించి ఉన్నాం. అది ఆన్లైన్లో ప్రతి చోట అవైలబుల్గా ఉంది. దాని పేరు క్యాప్టివ్ ఇన్ ఇరాన్. కింద పుస్తకం 327 పేజీలతో ఉన్నది. దేవుని చిత్తము, దేవుని అనుమతి అయితే ఆ పుస్తకంలో ఇంకా డీటెయిల్గా ఇంకొక వీడియో చేయాలనుకుంటున్నాను. పుస్తకం చదివి డీటెయిల్గా ఇంకొక వీడియో చేయాలో వద్దా అన్నది కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయగలరు. ఇంకా ఏమిటంటే, ఇరాన్లో ఉన్న మా ప్రజల స్వేచ్ఛను, వారి యొక్క హక్కుల గురించి, వారి గురించి అడ్వకేట్ చేయడానికి, ఇంటర్నేషనల్ లా చదవడానికి మేము ఇప్పుడు యూనివర్సిటీలో ఫుల్ టైమ్గా ఇంటర్నేషనల్ లా చదువుతూ ఉన్నాము. And you have a vision, don't you, to see Iran change? Just say what that vision is. మీకు ఇరాన్ మార్పు చెందాలని విజన్ ఉంది కదా, ఇరాన్ ఎలా మార్పు చెందాలని మీరు అనుకుంటున్నారో అది కూడా చెప్పండి. మేము ఇరాన్లో నివసించకపోయినా ఇరాన్ మా సొంత కంట్రీ, మా నేటివ్ కంట్రీ. అక్కడ మా సొంత ప్రజలు ఉన్నారు. ఎప్పటికైనా ఇరాన్ ఫ్రీ కంట్రీ అవ్వాలని, అక్కడ ప్రజలు స్వేచ్ఛను అనుభవించాలని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. స్టూడెంట్స్ యూనివర్సిటీలో ఉండి చదవడానికి బదులు జైల్లో మొగ్గుతున్నారు. స్త్రీలకు ఎటువంటి హక్కులు లేక అణచివేయబడుతూ పురుషులతో సమాన హక్కులు లేవు.
సో జైల్లో ఉన్న స్టూడెంట్స్ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉండాలని, స్త్రీలకు పురుషులతో సమాన హక్కులు కలిగి ఉండాలని, ఒకరోజు ఎప్పటికైనా ఇరాన్ దేశం ఫ్రీ కంట్రీగా ప్రజలందరూ స్వేచ్ఛను అనుభవించాలని, ఇరాన్ శరియలా నుంచి విడుదల పొంది నీతిగల ప్రభుత్వం ఉండాలని, రాజాది రాజైన యేసుక్రీస్తు ప్రభువు అని స్వేచ్ఛగా నమ్ముకునే స్వేచ్ఛ అక్కడ ఉండాలని, ఎటువంటి భయం లేకుండా సువార్తను ప్రకటించుచు ఇరాన్లో దేవుని రాజ్యం కట్టబడాలని మేము దేవుని కోరుచు ప్రార్థిస్తున్నాం. Amazing. So we are very blessed to live in a country where we can worship Jesus, but we're really challenged and inspired by your boldness. What's your message to us as a church here in the West? మేము యేసుక్రీస్తుని స్వేచ్ఛగా ఆరాధించడానికి స్వేచ్ఛా దేశంలో మేము ఉన్నందుకు చాలా ఆశీర్వదింపబడిన వారము. మీ యొక్క ధైర్యము చేత మేము చాలా ఛాలెంజ్ చేయబడి ఉన్నాము. సో మేము స్వేచ్ఛగా నివసిస్తున్న ఈ దేశంలో ఈ సంఘానికి మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అది చెప్పండి. మేము ఇంచుమించు 9 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఇరాన్ నుండి వచ్చిన మా మనసులన్నీ కూడా ఆ జైల్లో ఉన్న ప్రజలు, ఇరాన్ ప్రజలు చుట్టూరే ఉన్నాయి. అక్కడ స్త్రీలు ఏ విధంగా బాధింపబడుతున్నారో, ప్రజలు ఏ విధంగా బాధింపబడుతున్నారో అవన్నీ చూసినప్పుడు మా మనస్సు నిజంగా అక్కడ నుంచి బయటకు రాలేకపోతున్నది. మేము జైల్లో ఉండగా చాలామందికి ప్రామిస్ చేసి ఉన్నాం, మేము ప్రామిస్ చేసుకున్నాం. ఇరాన్లో ఉన్న ప్రజల గురించి, వారి గురించి బయట ప్రపంచానికి చెప్పాలని, వారి నిమిత్తం మా వాయిస్ రైజ్ చేయాలని, బహుశా అందుకునేమో దేవుడు మమ్మల్ని జైల్లోని వెళ్ళనిచ్చి బయటకు రానిచ్చి ఈ విధంగా ఇరాన్ నుంచి విడుదల చేసి ఉన్నాడు. మేము జైల్లో చాలా అన్యాయ పరిస్థితులను చూసి ఉన్నాం. ఇరాన్లో కూడా చాలా దుర్మార్గతను యొక్క సిరియాల విధానాన్ని మేము చూసి ఉన్నాం. దాన్ని బట్టి దేవుడు మాకు ఎంతో మా హృదయాల్లో భారం ఇచ్చి ఉన్నాడు. మా ప్రజల ఎడల మాకు దినదినము బాధ్యత ఎక్కువ అవుతూ ఉన్నది. సో ఆ బాధ్యత చేత మేము మీకు తెలియచేయుచున్నది ఏమనగా, మేము ఇప్పుడు ఫ్రీ కంట్రీ అయిన అమెరికాలో నివసిస్తున్నాం. చాలామంది స్వేచ్ఛ గల దేశాలలో నివసిస్తూ ఉన్నారు. నిజంగా ఇది చాలా వాల్యుబుల్ గిఫ్ట్, దేవుడిచ్చిన ఆశీర్వాదము. సో ఈ యొక్క స్వేచ్ఛను మనము వృధా చేయకుండా ఈ స్వేచ్ఛను సద్వినియోగపరుచుకుంటూ ఈ స్వేచ్ఛను దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుటకు ఉపయోగించుటకును, అలాగే ఈ స్వేచ్ఛ చేత మన సహోదరులకి సపోర్ట్ చేయడము, అనగా ఏ దేశాల్లో అయితే క్రైస్తవులు హింసింపబడుతున్నారో, దూషింపబడుతున్నారో, పర్సిక్యూషన్ లోనవుతున్నారో వారందరి నిమిత్తము ప్రార్థన చేయడమును, మన చేతనంత వరకు వారికి లెటర్స్ రాయడమును, వారి గురించి మన ప్రభుత్వంతో మనము మాట్లాడటమును, వారి గురించి శాంతియుతంగా మన ప్రభుత్వాలను ప్రశ్నించి మన ప్రభుత్వాలను వారికి సహాయం చేయలాగున ఆ యొక్క ప్రభుత్వాలు ఏ విధమైన పర్సిక్యూషన్, ఏ విధమైన క్రైస్తవులు శ్రమ పడుతున్న దేశములు అనగా పాకిస్తాన్ కానీ, సిరియా కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, ఇలాగ ఇస్లామిక్ కంట్రీలో ఎటువంటి ఫ్రీడమ్ లేకుండా క్రైస్తవుని హింసిస్తున్నారు. కాబట్టి వారి తరపున మనము మన దేశం యొక్క అఫీషియల్స్తో మాట్లాడి మనము శాంతియుతంగా వారిని ఆ యొక్క దేశాల వారితో మాట్లాడులాగున మనము ప్రయాసపడులాగన, మన స్వేచ్ఛను వినియోగించలాగన మీరందరూ మీ వాయిస్ శాంతియుతంగా వారి తరపున వినిపించాలని, వారికి సపోర్టివ్గా నిలబడాలని. ఇరాన్ ఒకటే కాదు, చాలా కంట్రీలో క్రైస్తవులు సఫర్ పడుతూ హింసింపబడుతున్నారు. కాబట్టి వారందరి కొరకు భార హృదయంతో మీరు ప్రార్థించాలని. ఎందుకంటే ప్రార్థన ప్రతి పరిస్థితి మారుస్తుంది, ప్రతి పరిస్థితిని మారుస్తుందని మనకు తెలుసు. కాబట్టి మీ ప్రార్థన లేకుండా మేము ఇక్కడ ఉండేవారము కాదు, స్వేచ్ఛను అనుభవిస్తున్న మీ యొక్క మొక్కల్ని మేము చూసేవారము కాదు. చెరసాల్లో ఉన్న వారి నిమిత్తమే కాకుండా వారి ఫ్యామిలీ బయట ఉన్న వారి నిమిత్తము కూడా ప్రార్థించవలసిన అవసరం ఉంది. ఎందుకనంటే ఫ్యామిలీలో ఒక నెంబరు చెరసాల్లో ఉంటే ఫ్యామిలీ సఫర్ అవుతూ ఉంటుంది. అలాగే ప్రాక్టికల్గా మీకు వచ్చిన ప్రతి అవకాశంను వినియోగించుకుని అటువంటి వారికి సపోర్టివ్గా లెటర్స్ రాసి పంపించడం అటువంటివన్నీ చేయలాగున మేము జైల్లో ఉన్నప్పుడు చాలామంది లెటర్స్ రాసి పంపించినప్పుడు ఆ లెటర్స్ మేము చదవకపోయినా, ఆ లెటర్స్ని విప్పి మేము ఏముందో చూడకపోయినా, ఆ లెటర్స్ ద్వారా లెటర్స్ మేము చదవకపోయినా అవి మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గాను, మా చుట్టూరున్న ప్రజలకు దేవుని నిమిత్తం అంత దేవునికి మహిమకరంగాను, క్రైస్తవుల యొక్క యూనిటీని చాటి చూపించి, అలాగే మమ్మల్ని ఎంతో దూషించి బాధించి చంపుతామని బెదిరించిన జైలు ఆఫీసర్సే, జడ్జెసే ఆ లెటర్స్ని బట్టి వారు ఒక
అభద్రతా భావానికి లోనయ్యి మమ్మల్ని విడిచిపెట్టడానికి ఎంతో సహకరించి ఉన్నామన్న విషయం మీరు గ్రహించి ఇలాగనే ఇంక ముందు కూడా నిలవబడి మన సహోదరుల నిమిత్తము, మన సహోదరులు ఎక్కడైతే హింసింపబడుతున్నారో, మన సహోదరులు ఎక్కడైతే దూషింపబడుతున్నారో వారందరి నిమిత్తం మనం నిలవబడి అన్ని విధాల ఏ విధాన సాయం చేయగలుగుతున్నామో ప్రతి విధాన సాయం చేసి వారికి తోడుగా ఉండాలని ప్రభు పేరట మీకు విజ్ఞాపన చేయుచున్నాము. ఈ వీడియోలో భాషల ప్రస్తావన చేయబడింది. భాషలో నమ్మేవారు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని అత్యధిక ఉత్సాహం చూపవచ్చు. భాషలు నమ్మని వారు దీనికి అభ్యంతర పడవచ్చు. సో భాషల గురించి క్లారిటీగా మనం తెలుసుకుందాం. ఎందుకంటే 99% భాషలు దేవుని నుండి నేటి కాలంలో వచ్చినవి కాదు. అయితే ఆ భాషలు దేవుని నుండి వచ్చినవో కాదని మనం తెలుసుకోవడం ఎలాగా అని మనం ప్రశ్నించినప్పుడు దాన్ని మనము వాక్యానుసారంగానే చూడాలి. దేవుడు ఎప్పుడు కూడా తన వాక్యానికి విరోధంగా ఏది కూడా చేయడు. సో దేవుని యొక్క వాక్యం నుండి మనం అనలైజ్ చేసి చూసినప్పుడు 1 కొరింథీ 13:8, 14:14 ప్రకారం భాషలు అనేవి ప్రాముఖ్యమైనవి కాదు. భాషలు అనేవి పరిశుద్ధాత్ముడు కాదు, కానీ పరిశుద్ధాత్ముని యొక్క వరము. సో భాషలను బట్టి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ పొందుకున్నాడు, ఒక వ్యక్తి క్రైస్తవ భక్తి జీవితాన్ని నిర్ణయించడానికి అది మ్యాండేటర్ కాదు. సో పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు భాషలతో మాట్లాడతారని చెప్పలేదు, కానీ బైబిల్లో అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి నుండి యేసు ప్రభుకు సాక్షులుగా ఉంటాము, అంతేకాని భాషలకు సాక్షులుగా కాదు. ఎవరైనా భాషలే ప్రాముఖ్యము, భాషలను హైలైట్ చేస్తూ భాషలను బట్టి అదేదో గొప్పకు లేక ఆధ్యాత్మిక అబ్యూస్ చేయడానికి వాడితే అవి పరిశుద్ధాత్మ నుండి వచ్చినవి కాదని మనం గుర్తించాలి. సో పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ ఫలములు పొంది బలమును పొంది యేసుక్రీస్తుకు సాక్షిగా ఉంటాం, కానీ భాషలకు కాదు సాక్షిగా ఉండేది. 1 కొరింథీ 14:7-28 ప్రకారం భాషలో అర్థపర్థం లేనివి కాదు. భాషలు మాట్లాడేవారు వాటికి అర్థం చెప్పేవారు ఉంటేనే సంఘంలో మాట్లాడాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వాటికి అర్థం చెప్పకుండా సంఘంలో పబ్లిక్ గా మాట్లాడితే అవి దేవుని యొక్క లేఖనాల ప్రకారం కాదు. వారు వ్యక్తిగత అభివృద్ధి కొరకు వారు ప్రత్యేకంగా ఇంటి దగ్గర మాట్లాడుకోవచ్చని బైబిల్ చెప్తుంది. ఈ లోకంలో ప్రతి సౌండ్కి ఒక అర్థం ఉంది. 1 కొరింథీ 14:32-33 ప్రకారం దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాదు. ప్రవక్తల యొక్క ఆత్మలు తమ స్వాధీనంలో ఉంటాయి. సో భాషలు మాట్లాడేవారు సెల్ఫ్ కంట్రోల్ తోటి వినసొంపంగా పరిశుద్ధాత్మ చేత ఇవ్వబడినవైతే మాట్లాడతారు. ఉదాహరణకు మనం ఏ నేటివ్ లాంగ్వేజ్ మాట్లాడినా అవి సక్రంగా మాట్లాడతాం, అర్థమైన విధంగా మాట్లాడతాం కదా. మనలో ఒకవేళ పాపం ఉంటే కంట్రోల్ తప్పి పెద్ద పెద్ద కేకలతో తిట్లు పెడబబ్బులు రకరకాలుగా మన తెలుగు భాషని అలా ఉపయోగిస్తాం. సో అలాగే పరిశుద్ధాత్మ భాషలని చెప్పి పెద్ద పెద్ద కేకలు పెడబొబ్బలు ఇష్టాసారంగా పైకి కిందకు గొంతులు వేసి మాట్లాడతాము. కంట్రోల్ తప్పి ఇష్టానుసారముగా పెద్ద పెద్ద మ్యూజిక్ సౌండ్స్ చేత కంట్రోల్ చేయబడి దేవుని యొక్క వాక్యం చేత పరిశుద్ధాత్మ చేత కంట్రోల్ కాక ఊగుతూ ఆగిపోవడము, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ చేత కలిగినవి కాదు. సాతానుడు నకిలీ దానికి ప్రమోట్ చేయడానికి చూస్తాడు, కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 1 కొరింథీ 14:34 ప్రకారం భాషలు అనేవి స్త్రీలు సంఘంలో మాట్లాడకూడదు. వారు పర్సనల్ గా వ్యక్తిగతంగా ఇంటి దగ్గర మాట్లాడవచ్చు. ఒకవేళ స్త్రీలు మాత్రమే సంఘంగా ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చు. దానిలో పురుషులు మిళితమై ఉన్నప్పుడు మాట్లాడకూడదు, వారి ఇంటి దగ్గర మాట్లాడాలి. 1 కొరింథీ 14:20-21 ప్రకారం భాషలు అన్యులకు సూచనగా ఉన్నవి, అవి విశ్వాసులకు కాదు అవిశ్వాసులకు సూచకులై ఉన్నాయని బైబిల్ చెప్తుంది. కేవలం భాషల మీద నువ్వు ఫోకస్ చేస్తే నీ ఒక శిష్యుడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నువ్వు ఎదగాలంటే దేవుని యొక్క వాక్యం తినాలి, వాక్య ప్రకారం జీవించాలి. సో ఈ విధంగా దేవుని యొక్క లేఖనాల ప్రకారంగా జరగదు ఏదో అది దేవుని నుండి వచ్చినది కాదని మనం గుర్తించాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత తన వాక్యం రచించబడింది. సో అదే పరిశుద్ధాత్ముడు ఆ వాక్య ప్రకారంగా మనకు తన యొక్క ఈవులను కానీ తన యొక్క ఫలాలను కానీ అనుగ్రహిస్తాడని మనము దేవుని యందు విశ్వసించి గుర్తించాలి. నా ఉద్దేశం భాషను ఆటంకపరచడానికి కాదు, కానీ అవి ఒకవేళ మీ ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధిస్తున్నావని అంటే వాటిని మీరు పర్సనల్గా వ్యక్తిగతంగా ఇంటి దగ్గర ఎక్సర్సైజ్ చేయొచ్చు. భాషలో నమ్మని వారు భాషలు ఉన్నాయా లేదా అన్న కన్ఫ్యూజన్ మాత్రం పొందకండి. యేసు ప్రభు నీవు భాషలు నమ్మావా లేదని అడగడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపించేది యేసు ప్రభు నమ్మాలని, కానీ భాషలు నమ్మాలా వద్దన్నది కాదు. సో భాషలు ఉన్నాయా లేదని ఏమాత్రం కూడా కన్ఫ్యూజ్ కాకండి. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు, అది పెద్ద ఇష్యూ. ఇరాన్లో ఈ 5 పనులు చేయడానికి మహిళలకు అనుమతి లేదు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు పాడకూడదు. అందరూ మహిళా ప్రేక్షకులే ఉన్నప్పుడు లేదా మహిళలతో కలిసి కోరస్ పాడొచ్చు. కొన్ని రకాల ఉన్నత ఉద్యోగాలు చేసే అవకాశం ఇరాన్లోని మహిళలకు లేదు. వాళ్ళు జడ్జ్ లేదా అధ్యక్షురాలు కాలేరు.
ఇరాన్ షరియా చట్టం ప్రకారం వారసత్వంగా దక్కే ఆస్తిని కొడుకు కూతురికి సమానంగా పంచరు. కుమారుడికి వచ్చిన వాటాలు సగం మాత్రమే కూతురికిస్తారు. ఒక మహిళ దేశం వీడి వెళ్లాలంటే ఆమె తన తండ్రి లేదా భర్త నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టులో మహిళ మాటకు సగం విలువే ఉంటుంది. అంటే ఒక పురుషుడి సాక్ష్యం 2 మహిళల సాక్ష్యంతో సమానం. ఇదంతా చూస్తుంటే ఇప్పుడు మహిళల నాయకత్వంలో ఇరాన్లో జరుగుతున్న నిరసనలు కేవలం కఠిన హిజాబ్ చట్టాల గురించి మాత్రమే కాదని తెలుస్తోంది. వీరికి ఇంకా చాలా డిమాండ్లున్నాయి. సమాన హక్కులు, మరింత స్వేచ్ఛ కోసం మహిళలు ఈ నిరసనలు చేస్తున్నారు. ఇది ఇరాన్ రాజధాని అయిన తెహరాన్ పట్టణం. ఇది వారు నివసించిన అపార్ట్మెంటు. ఇక్కడి నుంచే వారు బైబిల్ పంచడం ప్రారంభించారు. ఈ మ్యాప్ను ఉపయోగించి వారు తెహరాన్ పట్టణం అంతా 20,000 బైబిల్ పంచారు. ఇది ఇవాన్ సెంట్రల్ జైలు యొక్క ముఖద్వారం. ఖైదీలకు కోర్టులో శిక్ష వేసిన తర్వాత ఈ జైల్లోనికే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది జైల్లో ఉన్న లోపలి భాగం, ఇన్సైడ్. బయట ప్రపంచానికి జైలు లోపల బాగా ఉన్నదని చూపించడానికి బాగా చర్ది అలంకరించి ఈ ఫోటోలు తీయబడినవి. కానీ నిజానికి లోన గదులు ఇలాగ ఉండవు. చాలా అత్యంత క్రూరంగా ఉంటాయి. మనుషులు కిక్కిరిసిపోయినట్టుగాను, చాలా మురుకుగాను, ఫ్లోర్స్ కానీ ఏవైనా కూడా చాలా చండాలంగా ఉంటాయి. ఫోటోలు తీయడానికి వారు అనుమతించరు. ఇది ఖైదీలు బయటకు ఫోన్ చేయడానికి ఉన్న ఏకైక ఫోన్. ఇది చాలా కిక్కిరిసిపోయి ఉంటుంది. ఈమె ఆ 2 స్త్రీల యొక్క స్నేహితురాలు. ఈమె స్త్రీల హక్కుల కొరకు పోరాడుతుందని ఈమెను ఉరి తీశారు. ఈ క్రూరమైన జడ్జి ఉరి తీయించాడు. జడ్జి చాలా క్రూరుడు. ఈయన జ్యుడిషియరీ సిస్టమ్ కంతా హెడ్.